Hi friends, welcome to my YouTube channel Science for Railways. Last time మనం హీట్ అండ్ టెంపరేచర్ని చాలా క్లియర్గా కంప్లీట్గా ఫినిష్ చేసుకున్నాం. ఈరోజు ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన బేసిక్ ఎలక్ట్రిసిటీ. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చాలా ఇంపార్టెంట్ యూనిట్ అన్నమాట. అసలు యాక్చువల్గా సైన్స్ మొత్తంలో ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్. దీని గురించిన చాలా క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం దాన్ని స్టార్ట్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి దీని లోపల ఉంటాయి. మీరు ఎప్పుడు ఎక్కడ వినని విధంగా ప్రతి టాపిక్ని ఇన్డెప్త్గా చాలా లోతుగా పరిశీలన చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే మన వీడియోస్ని డైలీ చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇప్పుడు నేను బేసిక్ ఎలక్ట్రిసిటీ మాట్లాడబోతున్నాను. బేసిక్ ఎలక్ట్రిసిటీ తర్వాత నేను ఆక్యుపేషనల్ సేఫ్టీ, ఆక్యుపేషనల్ సేఫ్టీకి ముందు సింపుల్ మిషన్స్, ఇవి రెండు మాట్లాడతాను. ఇవి రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ కేజ్ ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ అప్పుడు నేను ప్రాక్టీస్ చేపిస్తాను అన్నమాట. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ఐటీ లిటరసీ, ఇవి రెండు కూడా ప్యారల్గా చదువుకుంటూ ఉండండి. ఇవి చదివితే క్లియర్గా మీకు అర్థమైపోతూ ఉంటాయి. అయితే ఏం చదవాలి అన్న డౌట్ మీకు రాకుండా ఉండటానికి వైసిటీ బుక్, యూత్ కాంపిటీషన్ టైమ్స్ సంబంధించిన వైసిటీ బుక్లో చక్కగా వీటికి సంబంధించిన మ్యాటర్ మొత్తం క్లియర్గా ఉంది. వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఏం అడుగుతాడో ఉంది, ఏం చదవాలో ఉంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ ఉన్న 3 వారాల్లో ఈ 3 వీక్స్ని చాలా కంప్లీట్గా యూటిలైజ్ చేసుకుంటే మీకే ఉపయోగం. ఓకేనా? ఈ బాధ్యత నేను తీసుకుంటాను, కంప్లీట్ చేస్తాను. మీరు నేను చెబుతున్న బేసిక్ సైన్స్తో పాటు ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. వైసిటీ బుక్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవడం, టెక్స్ట్ బుక్ లాంటి యాప్స్లో తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాయడం, అలాంటివి చేస్తూ ఉంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉండిద్ది. ఓకేనా? సో ఇది మీరు చేయాల్సిన వర్క్ అనమాట. ఈ 3 వీక్స్ ఇలా జాగ్రత్తగా చేసుకోండి. దీంతో పాటు ట్రేడ్, ఏ వ్యక్తులకు ఏ ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్కి సంబంధించిన విషయం చాలా జాగ్రత్తగా చదువుకోండి. నాకు ఏ ట్రేడ్కి సంబంధించి ఐడియా లేదు, ఒకే ఒక ట్రేడ్ ఐడియా ఉంది. అది ఎలక్ట్రానిక్ మెకానిక్ అనమాట. ఎలక్ట్రానిక్ మెకానిక్ దీనికి సంబంధించి కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇదిగోండి, క్యూటెక్ పాండే అనే వ్యక్తి ఉంటాడు యూట్యూబ్లో. ఆయన హిందీ అండ్ ఇంగ్లీష్ బైలింగ్యువల్ అనమాట. ఎక్కువగా హిందీ ఉండిద్ది, తక్కువగా ఇంగ్లీష్ ఉండిద్ది. సబ్జెక్ట్ బాగా చదువుతాడు. మీకు ఇష్టమైతే తీసుకోండి. ఆయన ఇప్పుడు తీసుకున్న, ఎందుకంటే చాలా పెద్ద కోర్స్ అనమాట, ఇప్పుడు టైం ఉండదు. ఎక్కువగా మీరు ఏమైనా మెటీరియల్ తీసుకుని దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫర్దర్ ఎగ్జామ్స్ అనమాట. ఓకేనా? ఇది మీరు చేయాల్సిన పని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. ఇక ఏ డౌట్ మీకు ఉండదు. ఇక నెక్స్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే ఎలక్ట్రిసిటీలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మెనీ టాపిక్స్ అనమాట. చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, ఛార్జ్ అంటే ఏంటి? ఛార్జ్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? ఛార్జ్ అని అంటారు అనుకుంటా. ఓకేనా? తర్వాత వోల్టేజ్ అంటే ఏంటి? కరెంట్ అంటే ఏంటి? పవర్ మీన్స్ ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఎలా ఉండిద్ది? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి? కండక్టివిటీని ఎలా అర్థం చేసుకోవాలి? ఓమ్ మీటర్, ఈ మీటర్స్ ఏంటి? అమ్మీటర్, వోల్ట్ మీటర్, ఇలాంటి మీటర్స్ గురించి. ఆ తర్వాత కిర్చాఫ్స్ లాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కిర్చాఫ్స్ లా, తర్వాత కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, కిర్చాఫ్స్ కరెంట్ లా, కేసీఎల్. దీన్నేమో కేవీఎల్ అంటారు, దీన్నేమో కేసీఎల్ అంటారు. ఓకేనా? ఆ తర్వాత డైరెక్ట్ కరెంట్, ఆ తర్వాత ఇండైరెక్ట్ కరెంట్, దాన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటారు. దాని తర్వాత
కెపాసిటెన్స్, ఆ తర్వాత రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ ఆల్రెడీ చెప్పాగా, ఇండక్టెన్స్, ఓకేనా, దాని తర్వాత రిలక్టెన్స్, దాని తర్వాత రియాక్టెన్స్, దాని తర్వాత ఇంపిడెన్స్, ఓకేనా, దాని తర్వాత కిలోవాట్ అవర్ మీద ప్రాబ్లమ్స్. ఇలాగా మనం మాట్లాడుకునే ఇన్ని టాపిక్స్ మనం కవర్ చేసుకుంటాం, ఓకేనా. చాలా టాపిక్స్ ఉంటాయి, అన్నిటినీ ఇన్ డీటెయిల్డ్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం నేను క్లాసెస్ చెబుతున్నప్పుడే మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్రాబ్లమ్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్. మీకు కాన్సెప్ట్ మీ మనసులో గుర్తుండడానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని వస్తాను. సో ఎలక్ట్రిసిటీ అనే సెషన్ అనేది చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా బుక్స్లో నీట్గా రాసుకోండి, ఓకేనా. రేపు ముందు రోజుల్లో నేను యూట్యూబ్లో మరలా నా ఛానల్లో క్లాసెస్ చెప్పినా సరే వీటికి కాస్త ఎక్స్టెన్షన్ మాట్లాడతాను, కాబట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఛార్జ్ అన్నమాట. ఛార్జ్ మీ అందరికీ తెలుసు. ఏ సింబల్తో చూపిస్తారు? క్యూ అనే లెటర్తో సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఛార్జ్కి ఫార్ములా ఉంటాయి అన్నమాట. కరెంట్ రిలేటెడ్గా ఛార్జ్ ఫార్ములా అంటే కరెంట్కి ఛార్జ్కి ఫార్ములా. ఒకవేళ మనం చెప్పాలనుకోండి I = Q/T, I = Q/T. అంటే ఇక్కడ ఛార్జ్ డెఫినేషన్ ఏంటి, కరెంట్ డెఫినేషన్ ఏంటి, ఎంత ఛార్జ్ పాస్ అయింది, ఎంత టైంలో పాస్ అయింది, దాన్ని మనం ఛార్జ్ అని చెప్పచ్చు. ఒకవేళ వోల్టేజ్కి ఛార్జ్కి రిలేషన్ అడిగాడు అనుకోండి, అన్ని ఫార్ములాస్ ఎక్కువ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా రాసుకోవాలి. V = W/Q, V = W/Q అన్నమాట, ఓకేనా. ఇక W అంటే వర్క్, Q అంటే ఛార్జ్, T అంటే టైము, V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్ అన్నమాట. ఈ 5 పాయింట్స్ మీద మీకు ఐడియా ఉండాలి, ఓకేనా. అయితే ఛార్జ్కి సంబంధించి ఇంకో ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, ఇది ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఏంటంటే అది Q = N × E అనమాట. Q = N × E, ఇది ఛార్జ్కి సంబంధించిన ఫార్ములా, ఓకేనా. ఛార్జ్ని దేంట్లో కొలుస్తారు? కూలుమ్స్లో కొలుస్తారు. 1 ఛార్జ్ = 1 కూలుమ్ అన్నమాట. కూలుమ్స్లో కొలుస్తూ ఉంటారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఛార్జ్ అనేది ఒక స్కేలార్ క్వాంటిటీ, ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. దానికి ఏమి లేదు, డైరెక్షన్ అనేది లేదు, మరి ఏముంది, మ్యాగ్నిట్యూడ్ ఉందన్నమాట. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది, డైరెక్షన్ లేదు, ఓకేనా. యాక్చువల్గా మనం ఛార్జ్ని మెజర్ చేసేటప్పుడు ఇంకో యూనిట్ కూడా వాడుతూ ఉంటాం, మిల్లీ యాంపియర్ అవర్ అంటాం. మిల్లీ యాంపియర్ అవర్ అని పిలుస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు, బ్యాటరీస్ కొన్నప్పుడు బ్యాటరీస్ వెనకాల ఎంత ఉండిద్ది, నీ బ్యాటరీ ఎంత, mAh ఎంత అంటూ ఉంటాం. ఇప్పుడు కొత్తగా నథింగ్ మొబైల్స్ వచ్చినాయి అన్నమాట. నథింగ్ మొబైల్స్లో రీసెంట్గా 8000 mAh అంతవరకు బ్యాటరీ ఛార్జ్ కెపాసిటీని తీసుకువస్తున్నారు. సో mAh అన్నాడు చూసారా, బ్యాటరీ కెపాసిటీని. అదేంటి, ఛార్జ్ను కూడా మిల్లీ యాంపియర్ అవర్స్లో కొలుస్తారు, అదేవిధంగా బ్యాటరీస్ను కూడా mAhలో కొలుస్తారు. బ్యాటరీ అంటే ఏంటి, ఛార్జ్ని స్టోర్ చేసుకుంటుంది, అందుకే మిల్లీ యాంపియర్ అవర్లో కొలుస్తూ ఉంటారు. మిల్లీ అంటే తెలుసు 10⁻³ యాంపియర్ అవర్ అంటే అర్థం ఏంటి, యాంపియర్ అంటే అర్థం ఏంటి, కరెంటు, అవర్ అంటే అర్థం ఏంటి, టైము. ఇందాక మాట్లాడుకున్నాగా I = Q/T, దట్ మీన్స్ Q = I × T. కాబట్టి యాంపియర్ × అవర్ అంటే అర్థం ఛార్జ్ అనమాట. యాంపియర్ × అవర్, యాంపియర్ × అవర్కి ఇంకో పేరు కూడా మాట్లాడుకోవచ్చు, అదే కూలుమ్ అనమాట. సో పద్దాక యాంపియర్ అవర్ అని చెప్పలేం కాబట్టి ఏమంటున్నారు, కూలుమ్ అంటున్నారు. అందుకే మన బ్యాటరీ వెనకాల 8000 mAh అని చదవచ్చు, 8000 కూలుమ్స్ అని కూడా చదవచ్చు. కానీ మనం ప్రాక్టికల్గా వాడేటప్పుడు కూలుమ్స్ వాడతాం, కానీ ఎక్కువగా ఒక ఇండస్ట్రియల్గా అప్లికేషన్స్లో మాత్రం యాంపియర్ అవర్ అని మాత్రం ప్రజెంట్ చేస్తూ ఉంటాం.
బికాజ్ క్యూ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ అనే కన్సిడరేషన్ మనసులో ఉంది కాబట్టి. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. ఛార్జ్కి ఇంకో రకంగా కూడా యూనిట్ చెప్పొచ్చు అనమాట. ఉదాహరణకి ఇదిగోండి, ఇది వి, వి ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. ఇంకో యూనిట్ చూడండి, అనదర్ యూనిట్ ఈక్వల్ టు వి ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. అంతే కదా. ఇప్పుడు క్యూ యూనిట్ తీసుకెళ్తున్నాను, క్యూ ఈక్వల్ టు డబ్ల్యూ బై వి అనమాట. క్యూ ఈక్వల్ టు డబ్ల్యూ బై వి. డబ్ల్యూ అంటే వర్క్, వి అంటే వోల్టేజ్. వర్క్ దీంట్లో కొలుస్తారు జౌల్స్లో, వోల్టేజ్ దీంట్లో కొలుస్తారు వోల్ట్స్లో. కాబట్టి ఛార్జ్కి జౌల్ పర్ వోల్ట్స్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. సో వీ కెన్ ఆల్సో సే యాంపియర్ అవర్ అని చెప్పచ్చు, కూలుమ్ అని చెప్పచ్చు, లేదా జౌల్స్ పర్ వోల్ట్స్ అని కూడా చెప్పచ్చు. ఇదంతా కూడా ఛార్జ్కి సంబంధించిన యూనిట్స్ అనమాట. ఈ మూడు కన్సిడరేషన్ తెచ్చుకోండి. వన్ ఈజ్ కూలుంబ్, సెకండ్ వన్ ఈజ్ యాంపియర్ అవర్, అండ్ థర్డ్ వన్ ఈజ్ జౌల్ పర్ వోల్ట్స్. వోల్టేజ్తో కరెంట్తో రిలేషన్ వైజ్గా మనం మాట్లాడుకుంటే ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా కన్సిడరేషన్లో తెచ్చుకోవాలి. ఓకేనా. తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా కన్జర్వ్గా ఉండిద్ది. చార్జెస్ ఆర్ కన్జర్వ్డ్. మనం మాట్లాడుకున్నాం కదా ఫిజిక్స్లో మొమెంటమ్ కన్జర్వ్డ్ అని ఎలా మాట్లాడుకున్నామో, ఇక్కడ ఛార్జ్ కూడా కన్జర్వ్డ్ అనమాట. అంటే అర్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి అంటే, ఛార్జ్ని కన్జర్వ్ చేసుకున్నామంటే అర్థం ఏంటంటే దాన్ని మనం క్రియేట్ చేయలేం, అదేవిధంగా డెస్ట్రాయ్ కూడా చేయలేం. సో క్రియేట్ డెస్ట్రాయ్ రెండు చేయలేం కాబట్టి ఛార్జ్ కన్జర్వ్గా ఉంది అన్న విషయానికి రావాలి. ఓకేనా. ఇప్పుడు ఎగ్జామ్స్లో కొన్నిసార్లు అడుగుతూ ఉంటాడు, ఒక యాంపియర్ కరెంట్ ఫ్లో అవ్వాలంటే, ఒక యాంపియర్ కరెంటు ఫ్లో అవ్వాలి అంటే మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? ఒక 1 యాంపియర్ కరెంట్ నీడ్స్ టు ఫ్లో అనమాట. 1 యాంపియర్ కరెంట్ అనేది డ్రా అవ్వాలి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫార్ములా, క్యూ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ. ఓకేనా. క్యూ అంటే ఇంకో ఫార్ములా ఏంటి, ఐ ఈక్వల్ టు క్యూ బై టీ. క్యూ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ. ఇక్కడ క్యూని ఈక్వల్ చేయాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. బోత్ ఈక్వలైజింగ్ 1 and 2. ఒకటో ఈక్వేషన్ రెండో ఈక్వేషన్ కలిపామనుకో, ఐ ఇంటూ టీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ. ఓకేనా. మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఇదే కదా, ఎన్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ బై ఈ అనమాట. ఇది మనకి ఫార్ములా, చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవడానికి ఫార్ములా, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కోవడానికి ముఖ్యమైన ఫార్ములా అనమాట. ఓకేనా. ఇప్పుడు మన ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, ఉదాహరణకి 1 యాంపియర్ కరెంటు వెళ్తుంది, 1 సెకండ్లో వెళ్ళింది అనుకుందాం. 1 యాంపియర్ కరెంటు 1 సెకండ్. వన్ యాంపియర్ కరెంట్ 1 సెకండ్లో ట్రావెల్ అయింది. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ అవసరం అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం సాల్వ్ చేసే పద్ధతి ఏంటంటే, ఇదిగోండి, ఎన్ ఈక్వల్ టు 1 యాంపియర్ కరెంట్ అంటే 1, టీ అంటే ఎంత 1 సెకండ్ బై ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్ అనమాట. ఇదేగా ఛార్జ్, ఎలక్ట్రాన్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి ఏమో నెగిటివ్ ఉండిద్ది, ప్రోటాన్కి ఏమో పాజిటివ్ ఉండిద్ది. నెక్స్ట్ వచ్చిందిలే మీకు. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు, ఒక యాంపియర్ కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలని అడిగితే మీరు ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఎన్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ బై ఈ. ఐ అంటే 1, టీ అంటే 1, ఈ అంటే ఛార్జ్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా 1/10⁻⁻19. ఉదాహరణకి 10⁻⁻19 పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు అది ఏమైద్ది, మనం మార్చి రాయాలనుకోండి ఎలా సాల్వ్ చేస్తాం మనం, మీకు గుర్తుందా, a⁻m = 1/a⁻1.
అలా మీకు ఐడియా ఉండేది కదా. కాబట్టి ఈ 10⁻⁻⁹ పైకి వెళ్ళింది అనుకోండి 10⁻⁹ అయింది, ప్లస్ అయింది అనమాట. ఓకేనా. మైనస్ కిందకు వస్తే ప్లస్, ప్లస్ కిందకు వస్తే మైనస్. ఉదాహరణకి a⁻m ఈక్వల్ టు 1/a⁻m, సారీ a⁻m ఈక్వల్ టు 1/a⁻m. అలా కాకుండా a⁻m ఈక్వల్ టు 1/a⁻m అనమాట. అంటే పైన మైనస్ ఉంటే కింద ప్లస్ ఉండిద్ది, పైన ప్లస్ ఉంటే కింద మైనస్ ఉండిద్ది. ఇది మీకు తెలుసు కదా. అలాగా ఇప్పుడు 10⁻⁹ కింద ఉంది, నేను పైకి తీసుకెళ్ళా, అప్పుడు 10⁻⁹ పైకి వెళ్ళింది. ఇంటూ 1 × 1/1.6 అనమాట. ఇప్పుడు చూడండి కింద పాయింట్ పోవడానికి ఇంటూ 10 చేస్తున్నాను. ఓకేనా. అప్పుడు 10 × 10⁻⁹/16 వచ్చింది. ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ 19 10లో నుంచి ఒక 10 తెచ్చుకుంటున్నాను, అప్పుడు 100 × 10⁻18 అయింది. దీన్నే ఇలా మార్చి రాశాను. అర్థమైంది పాయింట్. 19 10లు ఉన్నాయి, ఒక 10ని బయటికి తెచ్చా, 10 × 10 100 అయింది. 100 × 10⁻18/16 అనమాట. 4 4 16, 4 పాతికలు 100. అప్పుడు 25/4 × 10⁻18 వచ్చింది. 4తో భాగిద్దాం 25ని. 4 6 24, 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. 4 2 8, 2 మిగిలిద్ది. 4 5 20 అంటే ఎంత వచ్చింది? 6.4 2 8 అంటే నియర్ ఎంత వచ్చింది? 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. ఇది మన ఆన్సర్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. 1 ఆంపియర్ కరెంటు 1 సెకండ్లో ట్రావెల్ చేస్తే ఇన్ని ఎలక్ట్రాన్స్ కదలాలి. ఇన్ని ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే కదులుతాయో అప్పుడు 1 కూలుంబ్ ఛార్జ్ అనేది ఛార్జ్ అయినట్టు అనమాట అర్థం. ఓకేనా. పాయింట్ అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. అర్థం కాకపోతే వెనక్కి చూడండి. క్యాలిక్యులేషన్స్ అర్థమెటిక్ మీద ఒక ఐడియా ఉండాలి. మ్యాథ్స్ రాని వాళ్ళకి ఇలాంటివి చేయడం చాలా ఇబ్బందిగా ఉండిద్ది. కిందకి పైకి మార్చాడేంటి అనిపిస్తూ ఉండిద్ది. యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అనమాట. దాంట్లో లేకపోతే కష్టం. ఓకేనా. ఇప్పుడు మీకు ఇది అర్థమైపోయింది కదా. ఇప్పుడు అడుగుతూ ఉంటాడు 2 ఆంపియర్స్ కరెంట్ అయితే ఎంత, 4 ఆంపియర్స్ కరెంట్ అయితే ఎంత. నీకు 1 ఆంపియర్ కరెంట్ 1 సెకండ్ ఇంత అని తెలిసింది కదా. మిగతాది ఎంతైనా కనుక్కోవచ్చు. సింపుల్. 5 రూపాయలకి 10 కాయలు ఇచ్చాడు, అప్పుడు 100 రూపాయలకి ఎన్ని అనగానే మీరు సింపుల్గా చేస్తారు కదా. అలాగా 1 ఆంపియర్ కరెంట్ 1 సెకండ్లో అయితే ఇన్ని ఎలక్ట్రాన్స్, రేపు ఎన్నో ఆంపియర్స్ ఇస్తాడు, అప్పుడు మీరు ఈజీగా కన్వర్ట్ చేసి మార్చుకోవచ్చు. ఓకేనా. ఇది మీ క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. సో ఐ హావ్ గివెన్ ద ఇనిషియేషన్ పాయింట్. యూనిట్ టు మేక్ బిల్డింగ్ అనమాట. నువ్వు దాన్ని స్టార్ట్ చేయాలి. అర్థం చేసుకుని వీటి మీద క్వశ్చన్స్ చేసే కెపాసిటీని యూనిట్ టు గెయిన్ అనమాట. ఓకేనా. తర్వాత ఈ ఛార్జ్ యాక్చువల్గా ఛార్జ్ అనేది పాజిటివ్గా ఉందనుకోండి దాన్ని ప్రోటాన్ అంటారు. పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాల్డ్ ప్రోటాన్. ఒకవేళ ఛార్జ్ నెగిటివ్గా ఉందనుకోండి దాన్ని ఎలక్ట్రాన్ అంటారు. పాజిటివ్కి ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్. ప్రోటాన్ ఎక్కడ ఉండిద్ది? న్యూక్లియస్ దగ్గర ఉండిద్ది, న్యూక్లియస్లో ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. మరి ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ అనమాట, చుట్టూ తిరుగుతూ ఉండిద్ది, అరౌండ్ ద న్యూక్లియస్. ఇది అవుట్ సైడ్ ది న్యూక్లియస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది ప్రోటాను, ఇది న్యూట్రాను, ఎలక్ట్రాన్ చుట్టుపక్కల తిరుగుతూ ఉండిద్ది అనమాట. అది నా అర్థం. ఓకేనా. సో ఎలక్ట్రాన్ చేసే పని ఏంటి, ప్రోటాన్ చేసే పని ఏంటి అన్న దాని మీద ఒక ఐడియా ఉండాలి. ఓకేనా. డోనార్ చేసిద్దా, యాక్సెప్టర్ చేసిద్దా, ఇది మనం కెమిస్ట్రీలో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంతవరకు చాలు ఛార్జ్కి సంబంధించి. దిస్ ఈజ్ ఎనఫ్ అన్నమాట. డౌట్ ఏం లేదు కదా. ఛార్జ్ అంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి, అప్పుడే మీరు సాల్వ్ చేయగలరు. అడుగుతూ ఉంటాడు ఫర్ న్యూట్రల్ కండిషన్. ఒకవేళ యాటమ్ న్యూట్రల్ కండిషన్లోకి రావాలి అంటే ఏమవ్వాలి అంటే అప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది అవ్వాలి. ఎప్పుడైతే ఇలా అయ్యిద్దో, ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యిద్దో అప్పుడు ఏమైనట్టు, యాటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా మారినట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి మించి ఇంకెక్కువేమీ అడగడు. తర్వాత ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కొన్నిసార్లు
ఛార్జ్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్గా చేసుకోవాలి. ఛార్జ్ ఉన్న చుట్టూ కూడా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండిద్ది అనమాట. అయితే ఈ ఛార్జ్ మీద వేరు వేరు ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి క్యూ అనే ఛార్జ్ని తీసుకోండి. ఈ క్యూ అనే ఛార్జ్ మీద మూవ్ అవ్వలేదనుకోండి, ఉదాహరణకి వెలాసిటీ ఏమీ లేదనుకోండి, వెలాసిటీ ఈక్వల్ టు 0, ఛార్జ్ ఏమీ మూవ్ అవ్వట్లేదు, అప్పుడు దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ అంటారు. సో ఛార్జ్లో ఎటువంటి మూమెంట్ లేదనుకోండి, అది ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనమాట. ఒకవేళ ఛార్జ్ మీద వెలాసిటీ ఉంది, యాక్సలరేషన్ ఉంది, అప్పుడు దాన్ని ఏమనాలి? ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా కన్సిడర్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా కన్సిడరేషన్లో తెచ్చుకోవాలి. ఒకవేళ వెలాసిటీ లేదు, యాక్సలరేషన్ కూడా లేదు, అప్పుడు దాన్ని ఏమంటాం? అప్పుడు దాన్ని వేరియబుల్గా ఉందన్నమాట, మారుతూ ఉంది. దీన్ని రేడియేషన్ అంటారు. రేడియేషన్ అంటారు. సో ఎలక్ట్రాన్ స్థిరంగా వెలాసిటీ 0 అయితే ఎలక్ట్రోస్టాటిక్. ఓకేనా? ఇక్కడ వెలాసిటీ ఈక్వల్ టు 0, యాక్సలరేషన్ ఈక్వల్ టు 0 అంటే సంథింగ్ ఎంతో కొంత, వెలాసిటీ సంథింగ్ ఉంది, యాక్సలరేషన్ కూడా ఉంది, 0 కాదు, సంథింగ్ ఉందన్నమాట. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే వెలాసిటీ ఈక్వల్ టు 0 అయిపోయిందో, యాక్సలరేషన్ ఈక్వల్ టు కూడా 0 అయిపోయింది, అప్పుడు రేడియేషన్ అనమాట. సో ఛార్జే ఎలక్ట్రోస్టాటిక్గా, ఎలక్ట్రోమాగ్నెటిక్గా, రేడియేషన్ రూపంలో అలా రూపాలుగా మారుతూ ఉందన్నమాట. అంటే దాని మీద పనిచేసే వెలాసిటీ, దానికి ఉండే యాక్సలరేషను అన్న దాని మీద ఆధారపడి ఇలా జరుగుతూ ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అంటారు. ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఛార్జెస్ని యాడ్ చేయడం అనమాట. ఉదాహరణకి నాకు కొంత ఛార్జ్ ఇచ్చాడు అనుకోండి, +3 కూలమ్స్, -5 కూలమ్స్, +7 కూలమ్స్, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే టోటల్ ఛార్జ్ ఎంత అని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. అప్పుడు ఏం చేయాలి? +3 -5 +7 అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏమైనట్టు? +7 +3 ఎంత వచ్చింది? +8 వచ్చింది, అంతే కదా. -5 ఎంత వచ్చింది? +3 అనమాట. ఇలా మనం ఛార్జ్ గురించి మొత్తంగా యాడ్ చేస్తే ఎలా వచ్చింది అన్న విషయం మనం చెప్పాలన్నమాట. 7 3 10 కదా, 10లోంచి 5 తీస్తే 5, 7 + 3 5. సో +10 - 5 ఈక్వల్ టు +5 ఛార్జ్ అనమాట. సైన్తో పాటు రిప్రజెంట్ చేయాలి. ఛార్జా, పాజిటివా, నెగిటివా అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే లైక్ ఛార్జెస్ అంటారు. ఒకే రకమైనవి. లైక్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్. ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించుకుంటూ ఉంటాయి, ఒకే రకమైనవి. నెక్స్ట్ అన్లైక్ ఛార్జెస్, ఒక రకంగా లేని ఛార్జెస్ అన్నమాట. లైక్ అంటే ఒకే రకంగా ఉండటం, అన్లైక్ అంటే ఒక రకంగా ఉండకపోవటం. అవి అట్రాక్ట్ ఈచ్ అదర్ అనమాట. పురుషుడు స్త్రీ ఇద్దరు ఆకర్షించుకుంటూ ఉండాలి. పురుషుడు ఇద్దరు రిపల్షన్ అనమాట. ఈరోజు సమాజం దరిద్రంగా మారి ఎవరిని పెళ్లి చేసుకున్నాడో అర్థం కావట్లేదు. కానీ సామాన్యంగా దేవుడు పెట్టిన క్రమం ఏంటి? ఒక పురుషుడు స్త్రీని చేసుకోవాలి. అలాగా అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ అవ్వాలి, లైక్ ఛార్జెస్ రిపెల్ అవ్వాలన్నమాట. ఈ 2 కండిషన్స్ కూడా మీరు బాగా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. సో దీంతో ఛార్జ్ అనేది కంప్లీట్ అయింది. డౌట్ ఏం లేదు కదా? ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి. చాలా రాడ్గా ఉండిద్ది సబ్జెక్టు, అంత సామాన్యంగా ఎక్కదు, ఎక్కువ డెరివేటివ్ పార్ట్గా కనపడుతూ ఉండిద్ది అనమాట. మీరు చాలా మనస్సు పెట్టి అర్థం చేసుకుంటూ ఉంటేనే అంత ఎగుతూ ఉండిద్ది. చాస్త తేడా పడినా తేడా పడిపోద్ది అనమాట. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎలక్ట్రిక్ కరెంట్.
ఏంటి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మనకు తెలుసు రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్. అర్థమైందా? యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నమాట, బంధింపబడిన ఎలక్ట్రాన్స్ కాదు. ఎలక్ట్రాన్స్ అని అనకూడదు, ఫ్రీగా ఉన్న ఎలక్ట్రాన్స్ అని అనాలన్నమాట. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, దోస్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది సర్టెన్ పీరియడ్లో మారతాన్ని మనం ఏమని చెప్పచ్చు? కరెంట్ అని చెప్పచ్చు. వీ హ్యావ్ మల్టిపుల్ ఫార్ములాస్ ఫర్ కరెంట్, చాలా ఇంపార్టెంట్. I ఈక్వల్ టు క్యూ బై టీ, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ I ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ బై టీ, ఇది ఒక ఫార్ములా. తర్వాత I ఈక్వల్ టు వి బై ఆర్, వి బై ఆర్, ఇది ఒక ఫార్ములా. ఇది యాక్చువల్గా మనకి ఓమ్స్ లాలో వచ్చింది, ఓమ్స్ లా దగ్గర మనం మాట్లాడుకుంటాం. ఓకేనా? చెప్పడం మర్చిపోయాను, మనం స్టార్టింగ్లో ఓమ్స్ లా కూడా మాట్లాడుకుంటాం. అసలు మెయిన్ టాపిక్ అదే, ఓమ్స్ లా. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? చూడండి, ఈ 3 ఫార్ములాస్ కరెంట్కి సంబంధించింది అనమాట. కరెంట్కి యూనిట్స్ ఏంటి? కరెంట్కి యూనిట్స్ యాంపియర్, యాంపియర్స్లో కొలుస్తూ ఉంటారు. యాంపియర్స్లో కొలవచ్చు, లేదా కూలుంబ్ పర్ సెకండ్ అని కూడా అనొచ్చు. అంతే కదా? ఇదిగోండి ఇక్కడ ఛార్జ్ అంటే అర్థం ఏంటి? కూలుంబ్, పర్ టైం అంటే సెకండ్. సో ఐ అంటే కూలుంబ్ పర్ సెకండ్ కూడా పిలవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే యాంపియర్ ఈక్వల్ టు కూలుంబ్ పర్ సెకండ్ అన్నమాట. పెద్దగా కూలుంబ్ పర్ సెకండ్ అని చెప్పలేం కాబట్టి ఇలా చెప్పాడు. నెక్స్ట్, ఇది ఏ క్వాంటిటీ? స్కేలార్ క్వాంటిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కరెంటు ఫ్లో అవుతుంది కాబట్టి దానికి డైరెక్షన్ ఉంది అనుకుంటారు. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడు. కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. కరెంట్కి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లేదు. ఉదాహరణకి ఇటువైపు ఛార్జ్ ఫ్లో అయింది అనుకోండి, కరెంటు ఇటువైపు ఫ్లో అయ్యిద్ది. ఒకవేళ ఛార్జ్ ఇటువైపు ఫ్లో అయింది అనుకోండి, కరెంటు ఇటువైపు ఫ్లో అయ్యిద్ది. అంటే ఛార్జ్ డైరెక్షన్ మీద ఆధారపడి కరెంట్ డైరెక్షన్ ఉంటుంది. దానికంటూ స్పెసిఫిక్గా ఏమీ ఉండట్లేదు కదా. అందుకే కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇట్ విల్ బీ నెవర్ కన్సిడర్డ్ యాజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. బాగా గుర్తుపెట్టుకోండి. ద కరెంట్ డైరెక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఛార్జ్ ఫ్లో. ఛార్జ్ ఫ్లో ఎటువైపు ఉండిద్దో దానికి భిన్నంగా, వ్యతిరేకంగా కరెంట్ డైరెక్షన్ అనేది ఉండిద్ది అనమాట. ఓకేనా? ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే వోల్టేజ్ అనమాట. వోల్టేజ్, వోల్టేజ్ యాక్చువల్గా వోల్టేజ్ అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ద వర్క్ డన్ బై ద ఛార్జ్, ద వర్క్ డన్ బై ద ఛార్జ్. ఛార్జ్ ద్వారా జరిగిన పనిని వోల్టేజ్ అని పిలవచ్చు. ద వర్క్ డన్ బై ద ఛార్జ్ ఈజ్ కాల్డ్ వోల్టేజ్, ఈజ్ కాల్డ్ వోల్టేజ్. అందుకే వోల్టేజ్కి ముఖ్యమైన ఫార్ములా V ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. డబ్ల్యూ అంటే జౌల్, క్యూ అంటే ఛార్జ్, సారీ కూలుంబ్ అన్నమాట. జౌల్ పర్ కూలుంబ్ అన్నా వోల్ట్ అన్నా ఒకటే అనమాట. సో యాక్చువల్గా మనం వోల్టేజ్కి ఎక్కువగా మనం వోల్ట్ మాట్లాడుకుంటూ ఉంటాం, యూనిట్. ఓకేనా? సో ఛార్జ్ ద్వారా జరిగిన వర్క్నే వోల్టేజ్ అని పిలవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మిగతా ఫార్ములాస్ ఏముంటాయి అంటే వోల్టేజ్కి సంబంధించి V ఈక్వల్ టు I ఇంటూ ఆర్. ఇది మీకు ఐడియా ఉండిద్ది. ఇది సెకండ్ ఫార్ములా. మూడో ఫార్ములా V ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎన్ ఇంటూ ఈ. ఇది మూడో ఫార్ములా. V ఈక్వల్ టు డబ్ల్యూ బై ఎన్ ఇంటూ ఈ. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈ వోల్టేజ్కి చాలా పేర్లు ఉంటాయి అన్నమాట. వోల్టేజ్ని మనం ఏమని పిలవచ్చు? ఒక పేరు వోల్టేజ్ అని పిలవచ్చు, ఇంకో దాని పేరు పొటెన్షియల్ అని పిలవచ్చు, ఇంకో దాని పేరు EMF. అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రో మోటివ్ ఫోర్స్ అని పిలవచ్చు.
ఇంకో దాని పేరు పొటెన్షియల్ డిఫరెన్స్ అని పిలవచ్చు. ఓకేనా? ఈ అన్ని పేర్లు కూడా వోల్ట్కి సంబంధించినవి. వీటన్నిటికీ యూనిట్స్ ఏంటి? వోల్ట్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది మన మనసులో ఎప్పుడు గుర్తుండాలి. ఓకేనా? అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కరెంటు జీరో అయిందనుకోండి, ఉదాహరణకి ఈ అన్నిటి మధ్య కూడా ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఆ చిన్న డిఫరెన్స్ ఏంటో చెబుతున్నా చూడండి. ఎప్పుడైతే కేస్ 1 ఒక కేసు తీసుకోండి. ఈ కేసు 1లో కరెంటు జీరో అయింది. ఎప్పుడైతే కరెంటు జీరో అయిందో పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అయింది. కానీ ఈఎంఎఫ్ కానీ వోల్టేజ్ కానీ పొటెన్షియల్ కానీ ఇవి ఎప్పుడూ జీరో అవ్వవు. సో కరెంటు జీరో అయినంత మాత్రాన పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అయింది, కానీ ఈఎంఎఫ్, వోల్టేజు, పొటెన్షియల్ ఈ మూడు జీరో అవ్వవు అనమాట. ఈ ఒక్క కండిషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆటికి మధ్య తేడా. కరెంటు జీరో అయితే ఏం జీరో అయింది? పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అయింది. ఏం జీరో అవ్వదు? ఏమవుదంటే ఈఎంఎఫ్, వోల్టేజ్, పొటెన్షియల్ అవ్వదు. ఎందుకు అవ్వంటే ఇవన్నీ కూడా సోర్స్ అనమాట. సోర్స్ వోల్టేజెస్ అనమాట ఇవన్నీ. అర్థమైందా? ఇలా రెండు తీసుకున్నప్పుడు ఈ మధ్య డిఫరెన్స్ని పొటెన్షియల్ డిఫరెన్స్గా తీసుకోవాలి, ఈ పాత్కి. కానీ ఈఎంఎఫ్, వోల్టేజ్, పొటెన్షియల్ అలా కాదు. దోస్ ఆర్ సోర్స్ వోల్టేజెస్. దే నెవర్ బి జీరో. అర్థమైందా? పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో అవ్వచ్చు కరెంట్ జీరో అయినప్పుడు, కానీ ఈఎంఎఫ్, వోల్టేజ్, పొటెన్షియల్ ఎప్పుడు కూడా జీరో అవ్వవు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అసలు మీకు ఇంతవరకు ఈ డిఫరెన్స్ ఎవరు చెప్పు ఉండరు. వాటి మధ్య ఒక స్లైట్ డిఫరెన్స్ ఉందన్నమాట, అది ఇదే. ఓకేనా? నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఫ్యాక్టర్ ఏంటంటే పవర్. అన్నమాట. పవర్ అంటే అర్థం ఏంటి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ అని మనం మాట్లాడుకున్నాం. అర్థమైందా? పవర్కి ఫార్ములా వర్క్ బై టైమ్, అంతే కదా? సో వర్క్ బై టైమ్గా మనం తీసుకున్నాం అనుకోండి, W/Q, వర్క్ బై టైం, W/Q. ఒక్క నిమిషం, ఇలా కాదు చేయాల్సింది. వర్క్ బై టైం కదా, సో వర్క్ బై టైమ్. ఓకేనా? వర్క్ అంటే ఏం తీసుకోవచ్చు? W తీసుకోవచ్చు. టైం అంటే టైంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సిన చిన్న విషయం ఏంటంటే వర్క్ బై టైము, ఇది కన్సిడరేషన్లోకి ఇలా పెట్టుకోండి అంతే. కానీ యాక్చువల్గా ఎలక్ట్రిక్ పవర్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న నార్మల్ పవర్, కానీ ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏమైందంటే 3 ఫార్ములాస్ వస్తాయి. ఇక్కడ మనం మాట్లాడుకున్న ఎలక్ట్రిక్ పవర్ ఈక్వల్ టు V/I, వోల్టేజ్ని కరెంట్ని మల్టిప్లై చేస్తే వీ కెన్ గెట్ పవర్ అనమాట. ఓకేనా? ఇదే కాదు, ఇంకో ఫార్ములా కూడా ఉండిద్ది. ఇది ఫార్ములా నెంబర్ 1. పవర్కి ఇంకో ఫార్ములా ఉంది, V²/R. చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి అప్లికేషన్స్లో వచ్చినప్పుడు ఎంతో కాన్సెప్ట్ ఉండిద్ది. నేను రాస్తున్న ప్రతి ఫార్ములా జస్ట్ ఫార్ములా కాదు, దాని వెనకాల ఎంతో ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్ మీకు అప్పుడు అర్థమైద్ది, ఆహా ఇంత ఉందా దీంట్లో అని. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ పవర్ ఈక్వల్ టు I²/R. ఈ 3 ఫార్ములాస్ మీరు పవర్కి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? యాక్చువల్గా పవర్ అనేది ఏ క్వాంటిటీ? స్కేలర్ క్వాంటిటీ. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాయి అన్ని స్కేలర్ క్వాంటిటీసే. పవర్ని దేంట్లో కలవాలి? జౌల్ పర్ సెకండ్, అంతే కదా? వర్క్ బై టైము, జౌల్ పర్ సెకండ్ అన్నా లేదా వాట్ అన్నా ఒకటే అనమాట. నెక్స్ట్ ఇంకో ఫార్ములాతో కూడా ఇంకో యూనిట్ కూడా ఉంది, వోల్ట్ ఇంటూ యాంపియర్.
వోల్ట్ ఇంటూ యాంపియర్. ఇదిగోండి ఇక్కడ ఏం రాశాను, వి ఇంటూ ఐయే కదా. సో వి ఇంటూ ఐ అంటే ఇదే కదా, వోల్ట్ ఇంటూ యాంపియర్, వోల్టేజ్ యాంపియర్ అనమాట. అలాగా ఇక్కడేమో వాట్, వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. ఈ 2 యూనిట్స్ కూడా మీరు కన్సిడరేషన్లో తెచ్చుకోవాలి ఎప్పుడు మీరు పవర్ని ఆలోచన చేస్తున్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఎనర్జీ అడుగుతూ ఉంటాడు, ఎనర్జీ, అప్పుడు ఎనర్జీ అడిగినప్పుడు ఏం చేయాలి? ఎనర్జీ, ఎనర్జీ ఈక్వల్ టు కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. మనం చాలాసార్లు డెఫినేషన్ మాట్లాడుకున్నాం కదా. కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ, అంతే కదా. ఇప్పుడు మన ఎనర్జీకి ఫార్ములా రాద్దాం. ఇప్పుడు మనకు తెలిసి ఇందాక మాట్లాడుకున్నాం, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అర్థమైందంటే, ఉదాహరణకి ఇందాక రాసుకున్నాం పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము. ఇప్పుడు వర్క్కి రాసామనుకో, వర్క్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము, అంతే కదా. వర్క్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము, ఇది చాలా ఇంపార్టెంట్. వర్క్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము. ఇక్కడ మన భాషలో ఎలక్ట్రిసిటీలో వర్క్ అన్నా ఎనర్జీ అన్న ఒకటే అనమాట. వర్క్ అన్న ఎనర్జీ అన్న ఒకటే. మనం కూడా వర్క్ పవర్ ఎనర్జీ థియరీలో మాట్లాడుకున్నాం కదా. సో వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, చేంజ్ ఇన్ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ అనమాట. సో వర్క్ అన్న ఎనర్జీ అన్న ఒకటే. ఇప్పుడు ఈ ఫార్ములాని కలిపి రాస్తున్నాను. ఇప్పుడు ఎనర్జీ, వర్క్ లేదా ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైము, పవర్ ఇంటూ టైము. ఇప్పుడు దీని ప్రకారంగా చూడండి ఫార్ములాస్ ఎలా రాస్తాను. ఎనర్జీ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం అంటే పవర్ అంటే ఏంటి, వి ఇంటూ ఐ ఇంటూ టైము. నెక్స్ట్ పవర్ ఈక్వల్ టు ఇంకోటి ఏముంది, ఇదిగోండి వి స్క్వేర్ బై ఆర్, అంటే వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ పవర్ టైం అనమాట. తర్వాత ఎనర్జీ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ, ఇది కూడా పవరే. సో మనం ఏం చేసుకోవచ్చు అంటే, ఇది పవర్, ఇది పవరే, ఇది పవరే. పవర్ ఇంటూ టైమ్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ అనమాట. ఓకేనా. సో ఈ ఫార్ములా ఎక్కడి నుంచో రాలా, వీటి నుంచే వచ్చింది. ఈ పవర్కి టైంని మల్టిప్లై చేశా. అలా టైంని మల్టిప్లై చేయగానే నాకేమొచ్చేసింది, వర్క్కి సంబంధించి లేదా ఎనర్జీకి సంబంధించి ఫార్ములాస్ వచ్చేసినాయి అనమాట. ఓకేనా, అర్థమైందా. సో ఎనర్జీ అనేది కూడా ఏంటి, ఒక రకమైన స్కేలర్ క్వాంటిటీ. ఇది కూడా స్కేలర్ క్వాంటిటీయే. దీని యూనిట్స్ ఏంటి చూడండి, అక్కడ జౌల్స్లో కొలిచాం ఎనర్జీని, కానీ ఇక్కడ దేంట్లో కొలవాలంటే కిలో వాట్ అవర్లో కొలవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే మన భాషలో ఒక యూనిట్ అంటారు. ఏమంటారు, ఒక యూనిట్. మీ ఇంట్లో ఎన్ని యూనిట్ కాలింది, మా ఇంట్లో 300 యూనిట్స్ కాలింది సార్ అంటారు. 300 యూనిట్స్ కాలింది అని చెప్పచ్చు, లేదన్నా 300 కిలో వాట్ అవర్ అని కూడా చెప్పచ్చు. సో ఒక యూనిట్ అంటే 1 కిలో వాట్ అవర్ అని అర్థం. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని మెజర్ చేయడానికి, మనం ఎక్కువగా వాడే యూనిటే 1 కిలో వాట్ అవర్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద తెగ ప్రాబ్లమ్స్ రాస్తాయి. ఓకేనా, మనసులో బాగా గుర్తుపెట్టుకోండి. కొడితే దీని మీద లెక్క ఆన్సర్ వచ్చేయాలి అంతే. అలా ప్రిపేర్ అవ్వాలి మీరు. నెక్స్ట్ 1 కిలో వాట్ అవర్ అంటే ఎంత, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, కిలో వాట్ ఈక్వల్ టు, కిలో వాట్ అంటే 1000 వాట్స్, అంతే కదా. నెక్స్ట్ అవర్, అవర్ అంటే సెకండ్స్లో మార్చు. అవర్ అంటే 60 నిమిషాలు, నిమిషానికి 1 సెకండ్, 60 సెకండ్లు. 60 × 60 3600 సెకండ్స్. అంటే ఎప్పుడైనా మనం ఈ ఫార్ములా చేస్తున్నప్పుడు కిలో వాట్స్లో తీసుకోవాలి, టైంనేమో సెకండ్స్లో తీసుకోవాలి. ఇవి రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు లెక్కల్లో ఇస్తున్నప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాడు, మీరు కన్ఫ్యూజన్లో తప్పు చేయకూడదు. ఓకేనా, చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి, అప్పుడే మీరు ఆన్సర్ రాగలదు, లేకపోతే పోతారనమాట. ఇప్పుడు చూడండి, సాల్వ్ చేద్దాం.
కిలోవాట్ ఇంటూ అవర్, అంతే కదా మనం రాసుకుంది. కిలోవాట్ అంటే 1000 ఇంటూ 3600. ఇప్పుడు 36 ఇంటూ 10⁵, 10⁵ ఇది 36 ఇంటూ 10⁵ జౌల్స్ అంటారు. ఏంటి 1 కిలోవాట్ అవర్ అంటే. కాస్త మనం చదువుకోవడానికి వీలుగా కాస్త నోటికి ఆడటానికి దీన్ని మార్చాడనమాట. ఏం చేశాడంటే ఈ మొత్తం ఫార్ములాని ఇంటూ 10/10 చేస్తాను. ఏమైనా మారిద్దా? ఇంటూ 10/10 చేస్తే రెండు ఏమవుతాయి? దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏమీ ఉండదు కదా. సో మార్చుకుంటున్నా. 36 ఇంటూ 10⁵ ఇంటూ 10/10, 36 ఇంటూ 10⁻6/10, 36/10 అంటే 3.6. సో 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్ అనమాట. ఇలా మార్చుకున్నాను. ఎప్పుడైనా కిలోవాట్ అవర్ ఎంత అంటే మీరు ఇది చెప్పినా రైటే, ఇది చెప్పినా రైటే, కానీ ఎక్కువగా మీరు ఇదే చెప్పాలి. చదువుకోవటానికి అనుకూలంగా ఉంది కాబట్టి ముఖ్యం ఏంటి అంటే డైరెక్ట్గా చూపించు, తిప్పి చూపించకూడదు. ఈజీగా అర్థమవటానికి రాసామన్నమాట. 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. ఇంకో భాషలో రాయాలంటే 3.6 మెగా జౌల్స్, మెగా జౌల్స్ అనమాట. ఎందుకు? 1 మెగా ఈక్వల్ టు 10⁻6 అనమాట. సో మెగా ప్లేస్లో 10⁻6 పెట్టాను. సో 3.6 ఇంటూ 3.6 మెగా జౌల్స్ అని దీన్ని గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్లో మనకి చాలా అడుగుతూ ఉంటాడు. మీకు 1 కిలోవాట్ అవర్ అంటే ఎంతో తెలిసింది కదా. ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే చూడండి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఒక ఐడియా క్రియేట్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ఒక 50 కిలోవాట్ అవర్ అంటే ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఒక 50 కిలోవాట్ అవర్ అంటే ఎంత అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. 50 కిలోవాట్ అవర్ ఎంత అన్నాడు. అప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. 3.6 ఇంటూ 10⁻6 ఇంటూ 50/1 అనమాట. 50/1 ఎలా రాసుకోవచ్చు? 3.6 ఇంటూ 10⁻6 100/2 అని రాసుకోవచ్చు కదా. 50ని 100/2 అని రాసుకోవచ్చు కదా. 2 1లు 2 18లు. సో 1.8 ఇంటూ 100 ఇంటూ 10⁻6 జౌల్స్. 1.8 ఇంటూ 100 అంతెంత వచ్చింది? 180 ఇంటూ 10⁻6 జౌల్స్ అనమాట. 180 మెగా జౌల్స్. అంటే 50 కిలోవాట్ అవర్ అంటే జౌల్స్లో ఎంత? 180 మెగా జౌల్స్ అని చెప్పాలన్నమాట. ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి. 5 రూపాయలకి 2 కాయలు అయితే 2 రూపాయలకి ఎన్ని కాయలు అన్నప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో ఎలా చేస్తాం? అలా సింపుల్గా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా? క్లారిటీ. ఏమాత్రం డౌట్ ఉన్నా సరే అడగండి. నెక్స్ట్ కరెంట్కి సంబంధించి ఒక పాయింట్ నేర్చుకోవాలి. కన్వెన్షనల్ కరెంట్ అంటారు. కన్వెన్షనల్ కరెంట్. ఈ కన్వెన్షనల్ కరెంట్ ఎప్పుడు కూడా ఎలా ఫ్లో అయ్యిద్ది అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి ఫ్లో అయ్యిద్ది అనమాట. నెగిటివ్ టెర్మినల్కి ఫ్లో అయ్యిద్ది. ఒకవేళ ఇంకో కరెంట్ ఉండిద్ది, దాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఎలక్ట్రిక్ కరెంట్ అంటారు. ఇది ఎప్పుడు కూడా నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ వైపు వెళ్ళిద్ది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్స్లో బాగా అడిగింది ఏంటంటే ఎలక్ట్రిక్ కరెంట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు వెళ్ళిద్ది. అదే కన్వెన్షనల్ కరెంట్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్ళిద్ది అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఈ అన్ని పాయింట్స్ మీకు ఐడియా వచ్చేసింది కదా. వీటన్నిటి మీద మీకు ఒక క్లియర్ కట్ ఐడియా జనరేట్ అయితే అప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఒక లా ఏముందంటే ఓమ్స్ లా. ఓమ్స్ లా గురించి మనం మాట్లాడుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓమ్స్ లా. ఓకేనా? మీకు ఛార్జు, వోల్టేజు, కరెంటు, పవరు, ఎనర్జీ వీటన్నిటి గురించి ఒక క్లియర్ కట్ ఐడియా మీకు జనరేట్ అయిన తర్వాత
వీ నీడ్ టు డిస్కస్ ఓమ్స్ లా. ఓకేనా? ఇప్పుడు ఓమ్స్ లా అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా ఓమ్స్ లా అంటే అర్థం ఏంటంటే ద వోల్టేజ్ ఇన్ ద సర్క్యూట్, the voltage in the circuit is directly proportional to current. Very very important. At constant temperature. కాన్స్టెంట్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ఏమైందంటే వోల్టేజ్ అనేది కరెంట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. వోల్టేజ్ని పెంచితే కరెంట్ పెరిగిద్ది, వోల్టేజ్ని తగ్గిస్తే కరెంట్ తగ్గిద్ది అని చెప్పిందే ఓమ్స్ లా అనమాట. ఓకేనా? అది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఓమ్స్ లా అనేది మనకు ముఖ్యంగా ఏం చెబుతుంది అంటే, ఫస్ట్ పాయింట్, it tells about the relation between voltage and current. Next, Ohm's law applicable for very very important ఇది on linear element. ఓమ్స్ లా అప్లికబుల్ ఫర్ లీనియర్ ఎలిమెంట్ అనమాట. లీనియర్ ఎలిమెంట్స్కి మాత్రమే ఇది పనిచేసిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాన్ లీనియర్ ఎలిమెంట్స్కి ఇది పనిచేయదు. ఓకేనా? అసలు లీనియర్ అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే ఇది వోల్టేజ్, ఇది కరెంట్, దీన్ని వి అంటారు, దీన్ని ఐ అంటారు, విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఇప్పుడు ఇలా పెరిగిద్ది అనమాట. ఇలా వెళ్ళింది అనుకోండి, దాన్ని లీనియర్ అనాలి. అంటే అర్థం ఏంటి లీనియర్ అంటే, కరెంటు ఎంత పెరిగితే వోల్టేజ్ అంత పెరిగిద్ది, వోల్టేజ్ ఎంత పెరిగితే కరెంట్ అంత పెరిగిద్ది అని దాని అర్థం అనమాట. యాక్చువల్గా వోల్టేజ్ టు కరెంట్ తీసుకోవాలి. వోల్టేజ్ ఎంత పెరిగితే కరెంట్ అంత పెరిగిద్ది. నెక్స్ట్ ఒకవేళ వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంది, ఇలా తీసుకోండి. ఇది వోల్టేజ్, ఇది కరెంటు, ఇలా ఉందనుకోండి. దీన్ని మనం ఏమని పిలవాలి? నాన్ లీనియర్ అని పిలవాలి. ఓకేనా? ఇక్కడ డిఫరెంట్ రేషియో అనమాట. కరెంటు ఎంత పెంచితే అంతగా వోల్టేజ్ పెరగదు, ఇక్కడేమో సేమ్ రేషియోలో పెరిగిద్ది. సో లీనియర్ అంటే సేమ్ రేషియోలో పెరగటం, ఇక్కడ డిఫరెంట్ రేషియో అనమాట, డిఫరెంట్ రేషియోలో పెరగటం. ఓకేనా? కాబట్టి లీనియర్, నాన్ లీనియర్. కానీ ఓమ్స్లో ఇప్పుడు దేనికని చెప్పాం? నాన్ లీనియర్ అని చెప్పాం. దీనికి అప్లికబుల్గా ఉండిద్ది అనమాట ఓమ్స్లో. ఎప్పుడు? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ మారితే ఇలా పనిచేయదు. ఇలా పని చేయని సందర్భం దగ్గరికి వెళ్ళిపోయి మనం ఇలా లేదనకూడదు. ఓకేనా? కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పాడా? చెబితేనే జరిగిద్ది, చెప్పకపోతే జరగదు. ఓకేనా? ఇలా ఓమ్స్లలో మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఒక న్యూ ఫ్యాక్టర్ అనేది మనకి ఇక్కడ బయటకు వచ్చింది అనమాట. ఆ న్యూ ఫ్యాక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కరెంట్. ఇప్పుడు ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ పోవటానికి మనం ఒక వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం. V = I × R అనమాట. ఈ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ పోవటానికి నేను ఏం చేశాను? ఆర్తో మల్టిప్లై చేశాను. దీన్ని మనం ఏమని పిలవచ్చు? ఓమ్స్ లా అని చెప్పొచ్చు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓమ్స్ లా అంటే V = IR. ఓకేనా? అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ R అనేది గుర్తుపెట్టుకోండి. R ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద కాన్స్టెంట్గా ఉండిద్ది అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలి? R ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ అనమాట. అంటే దీని రెసిస్టెన్స్ అని చెప్పచ్చు. దీని గురించి సపరేట్గా మనం మాట్లాడదాం. ఓకేనా? ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వోల్టేజ్ కరెంట్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. ఆ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా పోవటానికి నేను ఆర్తో మల్టిప్లై చేశాను. ఆర్ ఈజ్ రెసిస్టెన్స్. దాని గురించి సపరేట్గా మాట్లాడదాం మనం. ఓకేనా? ఇప్పుడు మనం రెసిస్టెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాలి. కథంతా ఎక్కువ రెసిస్టెన్స్ చుట్టూ తిరుగుతూ ఉండిద్ది. అందుకే అవర్ నెక్స్ట్ హెడ్డింగ్ ఈజ్ రెసిస్టెన్స్.
రెసిస్టెన్స్. ఏంటయ్యా రెసిస్టెన్స్ అంటే, దీని ఒక డెఫినేషన్ ఏంటయ్యా అంటే అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, లేదా అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, లేదా ఫ్రీ ఎలక్ట్రాన్స్. కరెంట్ని కానీ ఎలక్ట్రాన్స్ని కానీ అపోజ్ చేసే ఒక రకమైన ఫోర్స్ని మనం రెసిస్టెన్స్ అని చెప్పచ్చు. రెసిస్టెన్స్ ఫార్ములా వెరీ 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 ఇంపార్టెంట్. ఇన్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, రెండు ఒకలాగే ఉన్నాయి కాబట్టి మార్చి రాస్తాను. ఆర్ ఈక్వల్ టు రో, ఇది ఎల్, ఇది బై ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? చాలా ఎగ్జామ్స్లో తెగ క్వశ్చన్స్ వస్తుంటాయి వీటి మీద, రకరకాలుగా పిచ్చెక్కిస్తూ ఉంటాడు. క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కామన్ అనమాట. ఏంటి అర్థమైందంటే చూడండి, ఇక్కడ ఆర్ అంటే రెసిస్టెన్స్, రో అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనమాట. దీన్ని రెసిస్టివిటీ అని పిలవచ్చు, లేదా చాలా ఇంపార్టెంట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కూడా పిలవచ్చు అనమాట. ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఎల్, లెంత్ ఆఫ్ ది కండక్టర్. నెక్స్ట్ ఏ, ఏరియా ఆఫ్ ది కండక్టర్, ఏరియా ఆఫ్ ది కండక్టర్ అనమాట. ఏరియా అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అనమాట. క్రాస్ సెక్షనల్ ఏరియా, ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి, క్రాస్ సెక్షనల్ ఏరియా. ఈ 4 ఫ్యాక్టర్స్ మీద రెసిస్టెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సారీ, 3 మీద. సో క్యాపిటల్ ఆర్ అంటే రెసిస్టెన్స్, ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ రెసిస్టివిటీ, నెక్స్ట్ లెంత్, నెక్స్ట్ ఏరియా. ఈ 3 మీద ఆధారపడుతూ ఉండిద్ది. అయితే ఈ 3 మీద ఆధారపడేటప్పుడు రెసిస్టెన్స్ అనేది రెసిస్టెన్స్ ఆర్ అనేది లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. అంటే అర్థం ఏంటి? రెసిస్టెన్స్ పెంచితే, సారీ, లెంత్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది, లెంత్ని తగ్గిస్తే రెసిస్టెన్స్ కూడా తగ్గిద్ది అనమాట. నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది అనమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి? రెసిస్టెన్స్ని పెంచితే ఏరియా తగ్గిద్ది, సారీ, ఏరియాని తగ్గితే రెసిస్టెన్స్ పెరిగిద్ది, ఏరియాని పెంచితే రెసిస్టెన్స్ తగ్గిద్ది. సో మన దగ్గర ఉన్న లెంత్, ఏరియా, ఈ రెండింటి ద్వారా వీ కెన్ కంట్రోల్ రెసిస్టెన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో అనే లెటర్తో దీన్ని సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం యూనిట్స్ మాట్లాడుకుందాం. ఈ స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్స్ అనమాట. ముందు మనకి యూనిట్స్ తెలియాలనుకో ఫార్ములా మార్చి రాద్దాం. మనకు తెలిసిన ఫార్ములా ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇప్పుడు నాకు కావాల్సింది రో, అప్పుడు రో ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఏ బై ఎల్ అనమాట. ఇది ఫార్ములా. సో రో ఫార్ములా ఏంటి అంటే ఆర్ ఇంటూ ఏ బై ఎల్. ఆర్ అంటే ఏంటి? ఓమ్స్ అనమాట. ఆర్ అంటే ఓమ్. నెక్స్ట్ ఏ అంటే ఏరియా, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. లెంత్ అంటే మీటర్ అనమాట. ఇది క్యాన్సిల్ చేశాను. అప్పుడు రో ఈక్వల్ టు ఏమొచ్చింది? ఓమ్ మీటర్. కాబట్టి స్పెసిఫిక్ రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి అంటే ఓమ్ మీటర్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఈ రో అనేది దేని మీద ఆధారపడిద్ది అంటే, ఈ రో అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద ఆధారపడుతూ ఉండిద్ది.
ఓకేనా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. రో విల్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద ఆధారపడి ఉండిద్ది. ప్రతి వస్తువుని వేరు వేరు పదార్థాలతో తయారు చేస్తూ ఉంటారు. సో కాపర్కి ఒక రకమైన స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండిద్ది, సిల్వర్కి ఒక రకమైన స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండిద్ది, పేపర్కి ఒక రకమైనది ఉండిద్ది, మైకాకి ఒక రకంగా ఉండిద్ది. అన్నిటికీ ఒకే రకమైన రో ఉండదు, ఒకే రకమైన స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓం మీటర్ సింబల్లో చూపించాలనుకోండి, ఓం ఇంటూ మీటర్ ఇలా రాస్తారు. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. నెక్స్ట్ రెసిస్టెన్స్లో మనకు తెలిసిన సింబల్ ఏంటి? రెసిస్టర్ సింబల్ అన్నమాట, చాలా ఇంపార్టెంట్. రెసిస్టర్ సింబల్ రెసిస్టర్ సింబల్ ఇలా ఉండిద్ది అనమాట, ఇలాగా. ఓకేనా, దీన్ని మనం ఆర్ అని చూపించాలి. దీన్ని ఫిక్స్డ్ రెసిస్టర్ అంటారు, ఫిక్స్డ్ రెసిస్టర్. నిరోధకమో అంటారు తెలుగులో. ఓకేనా, ఇప్పుడు అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అన్నాం కదా, ఇదిగోండి వాటర్ ఇలా వస్తుంది, ఇలా అనుకో బారుగా వెళ్ళిపోయేది. మనం ఇలా 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 జిగ్జాగ్గా పెట్టాం అంటే ఫ్లో అయ్యే వాటర్ ఏమవుతుంది? స్లో అవుతుంది. వాటర్ ఫ్లో డైరెక్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి, చక్కగా వెళ్ళిపోయిద్ది. కానీ ఇక్కడ మనం ఏం చేసాం? అటు ఇటు కట్ చేసి పెట్టాం అంటే అపోజ్ అంటే స్లో చేస్తుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆపటం కాని దాని ఉద్దేశం స్లో చేయటం. సో కరెంటు ఫ్లో అయ్యే విధానాన్ని స్లో చేయటమే రెసిస్టర్ పని. ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, కొంతవరకు ఆపుతుంది అనమాట. ఇదిగోండి ఇలా జిగ్జాగ్స్ ఉండటం వల్ల, అది దాని గుర్తు. ఇంకోటి కూడా ఉండిద్ది, ఇలా అర మార్క్ ఉండిద్ది అనమాట. దీన్ని వేరియబుల్ రెసిస్టర్ అంటారు, వేరియబుల్ రెసిస్టర్. ఇంకో భాషలో చెప్పాలంటే పొటెన్షియోమీటర్ అని కూడా అనొచ్చు, పొటెన్షియోమీటర్. సో ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఫిక్స్గా ఉండిద్ది అనమాట, కానీ ఇక్కడ మనం మార్చచ్చు. వీ కెన్ వేరియబుల్, వీ కెన్ చేంజ్ అనమాట. ఓకేనా, అలా మనం మారుస్తూ కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, యూనిట్స్ ఏంటి? రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటయ్యా అంటే ఆర్ ఈక్వల్ టు V/I. వి అంటే వోల్ట్ పర్ యాంపియర్, వోల్ట్ పర్ యాంపియర్ అని పిలవచ్చు. కానీ మనం ఎక్కువగా పిలిచేది ఏంటంటే ఓమ్ అనమాట. ఓమ్ అనే సైంటిస్ట్ పేరు మీదుగా మనం పిలుస్తూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఏరియా, లెంత్, ఈ రెండు పారామీటర్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టర్ L1, ఇది ఒక రెసిస్టర్ L2. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది అంటాడు. ఇదిగోండి చూడండి, రెసిస్టెన్స్ పెంచితే లెంత్ కూడా పెరిగిద్ది, లెంత్ పెంచితే రెసిస్టెన్స్ ఏమైద్ది? పెరుగుతుంది. ఎందుకు? డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంది కాబట్టి. సో దీని రెసిస్టెన్స్ R2, దీని రెసిస్టెన్స్ R1. సో బై కంక్లూడింగ్ R2 గ్రేటర్ దెన్ R1 అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా, అలా మనం రిప్రజెంట్ చేస్తూ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇలా ఎగ్జామ్స్లో మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్, ఇది లెంత్ ఆధారంగా మాట్లాడితే, లెంత్ ఆధారంగా మనం ఆలోచించాల్సిన విషయం. మరి ఇక్కడ ఏరియా ఆధారంగా మాట్లాడితే, చూడండి, ఇది ఒక ఏరియా A1, ఇది A2. అర్థమైందా? సో ఏరియా A1 ఎక్కువ, ఏరియా A1 కొంత ఉంది, ఏరియా A2 ఇంకా ఎక్కువ. సో దీని రెసిస్టెన్స్ R1, దీని రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R2. ఇప్పుడు ఏరియా ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ, అంతేనే కదా. ఏరియా ఎక్కువ ఉంది, రెసిస్టెన్స్ తక్కువ ఉండిద్ది. సో R1 గ్రేటర్ దెన్ R2 అనమాట, ఇలా చెప్పాలి. సో రెసిస్టెన్స్ అనేది ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా, అదేవిధంగా లెంత్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది.
అందుకే ఇక్కడ R2 గ్రేటర్ దెన్ R1. లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ. ఇక్కడ ఏరియా తక్కువ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువ. అందుకే ముందు R1 రాశాను. పాయింట్ అర్థమైందా? ఇది రైట్ వెనకాల తేడాని మీరు గమనించాలి. ఓకేనా? తర్వాత ఒక స్పెషల్ కేసు మాట్లాడుకుందాం. స్పెషల్ కేస్ ఏంటయ్యా స్పెషల్ కేస్ అంటే? చూడండి, వైర్ స్ట్రెచ్చింగ్ అంటాడు. వైర్ స్ట్రెచ్చింగ్ ఒక వైర్ని తీసుకొని లాగాను, స్ట్రెచ్ చేశాను అంటాడు. అలా స్ట్రెచ్ చేసినప్పుడు ఏం జరిగింది, ఎలా చేయాలి అన్నది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? స్ట్రెచ్ చేసినప్పుడు ఏమైంది? ఉదాహరణకి ఒక చిన్న కాన్సెప్ట్ ఆలోచన చేయండి. ఇది ఒక మెటీరియల్, ఓకేనా? ఇదేమో ఎల్, ఇదేమో ఏరియా. దీన్ని మనం పి అనే మెటీరియల్ అనుకుందాం. ఇప్పుడు స్ట్రెచ్ చేస్తున్నాను, లాగుతున్నాను అనమాట. ఈ పి అనేదాన్ని లాగినప్పుడు ఇది క్యూ మెటీరియల్ అనుకుందాం. దీని లెంత్ ఏమో ఎల్, దీని ఏరియా. ఓకేనా? అంటే పి అనే మెటీరియల్ నేను తీసుకొని ఎప్పుడైతే స్ట్రెచ్ చేశానో, సాగదీశానో, సో ఏమైంది? లెంత్లోనూ మార్పు వచ్చింది, ఏరియాలోనూ మార్పు వచ్చింది. అవునా కదా? అలా మార్పు వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా కన్సిడరేషన్లో తెచ్చుకోవాలి, ఎలా చేయాలి అని మనం అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. ఓకేనా? ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ఆర్క్యూ, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి ఎంత స్ట్రెచ్ చేశాడో ఇస్తాడనమాట. ఇదిగోండి, ఎన్ టైమ్స్ స్ట్రెచ్ చేశాను అంటాడు. ఎన్ టైమ్స్ స్ట్రెచ్ చేశాడు అనగానే అప్పుడు మారిన ఆర్క్యూ, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్క్యూ, ఇప్పుడు స్ట్రెచ్ చేసిన తర్వాత వచ్చిన రెసిస్టెన్స్ కాబట్టి ఆర్క్యూ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఇంటూ ఆర్పి, ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనం రెసిస్టెన్స్ కనుక్కోవాలి, పి మెటీరియల్కి రెసిస్టెన్స్ కనుక్కోవాలి, క్యూ మెటీరియల్కి రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఆ క్యూ మెటీరియల్ ఎంత అంటే ఆర్క్యూ ఈక్వల్ టు మనకి ఎన్, ఇన్ని టైమ్స్ స్ట్రెచ్ చేశాను, 3 రెట్లు లాగాను, 4 రెట్లు లాగాను అంటాడు. అప్పుడు ఎన్ స్క్వేర్ ఇంటూ అంతకుముందు ప్రీవియస్గా ఉన్నది ఆర్పి, అలా వేయాలన్నమాట. ఇలాగా స్ట్రెచ్ చేశాను అని చెప్పినప్పుడు అదొక స్పెషల్ కేసుగా పరిగణించి మనం ఇలా సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేస్తేనే వస్తుంది అన్నమాట, లేకపోతే రాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా? నెక్స్ట్ ఇంకొచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకు మన రెసిస్టివిటీ మాట్లాడుకుందాం. ఇదిగోండి, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఇంకో పేరు ఏంటి? రెసిస్టివిటీ. అయితే రెసిస్టెన్స్ నేర్చుకున్నాం, దాన్ని ఓం అంటారు. అయితే ఇంకో పదం ఉంది, దాన్ని కండక్టెన్స్ అంటారు, అంటే మో అన్నమాట. ఇదేమో కరెంట్ని అపోజ్ చేస్తుంది, ఇది ఆపోజిట్ అన్నమాట, ఫ్లో చేయడానికి సహాయపడుతూ ఉండిద్ది. సో రెసిస్టెన్స్ అనేది కండక్టెన్స్కి ఆపోజిట్. ఓకేనా? కాబట్టి దీని సింబల్ ఏమో ఇలా చూపించాలి, దీని సింబల్ రివర్స్ అనమాట. పేరు కూడా చూడండి, రివర్స్లో రాశాను, మో, ఇలా చూపించాలి. ఇదేమో ఒమేగా సింబల్, దీన్ని తిరిగి తిప్పాలన్నమాట. సో రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కండక్టెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెసిస్టివిటీ
రెసిస్టివిటీ అంటే అర్థం ఏంటి? ఓం మీటర్. ఓం మీటర్ దీన్ని ఈ సింబల్తో చూపించాం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కండక్టివిటీ అనమాట. రెసిస్టెన్స్కి కండక్టెన్స్కి రెసిస్టెన్స్ ఎలా ఆపోజిట్గా ఉంటాయో రెసిస్టివిటీకి కండక్టివిటీకి రెసిస్టివిటీ అలా ఆపోజిట్గా ఉంటాయి. దీన్ని మనం ఏమని చెప్పుకోవాలి? యూనిట్స్ మో పర్ మీటర్ అనమాట. మో పర్ మీటర్ అని చదువుకోవాలి. ఓకేనా? దీని సింబల్ రో. దీని సింబల్ ఏంటి? రో. సింపుల్ భాషలో చెప్పాలనుకోండి, రో 1/ρ ఈక్వల్ టు కండక్టివిటీ సిగ్మా ఈక్వల్ టు 1/ρ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. ఓకేనా? మనకి రెసిస్టివిటీ ఇచ్చి కండక్టివిటీ కనుక్కోమంటూ ఉంటాడు. అప్పుడు 1/ρ ఈక్వల్ టు సిగ్మా, ఇది సిగ్మా ఈక్వల్ టు 1/ρ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఈ యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓమ్ ఇంటూ మీటర్, మో పర్ మీటర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేమో రెసిస్టివిటీకి, ఇదేమో కండక్టివిటీకి, ఇదేమో రెసిస్టెన్స్కి, ఇదేమో కండక్టెన్స్కి. ఈ ఫ్యాక్టర్స్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఓమ్స్లా. ఓమ్స్లా వేటికి అప్లై అవుతుందని అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి, ఇక్కడ ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను చూడండి. ఓమ్స్లా అనేది నాట్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్. నాట్ అప్లికబుల్ టు సెమీ కండక్టర్స్. అది సెమీ కండక్టర్స్కి వర్క్ చేయదు. ఓమ్స్లా అనేది సెమీ కండక్టర్స్కి మనం అప్లై చేయకూడదు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ విల్ ఆల్సో ఇంక్రీజ్. టెంపరేచర్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ విల్ ఆల్సో ఇంక్రీజ్ అనమాట. దీన్ని పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. ఏమంటారు? పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ టెంపరేచర్ని పెంచితే రెసిస్టెన్స్ తగ్గిందనుకోండి, దాన్ని నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటారు. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎన్టీసీ అంటారు. పీటీసీ అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, ఎన్టీసీ అంటే నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. అంటే మనకి 3 భాగాలు ఉంటాయి, 3 రకాల మెటీరియల్స్ ఉంటాయి. కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్. కండక్టర్స్ అనేది పీటీసీ అనమాట. పీటీసీ అంటే టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది. సెమీ కండక్టర్స్ ఎన్టీసీ, ఇన్సులేటర్స్ కూడా ఎన్టీసీ అనమాట. అంటే టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ తగ్గిద్ది, ఇక్కడ కూడా టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ తగ్గిద్ది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎగ్జామ్లో బాగా అడుగుతుంటాడు. దీస్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. కండక్టర్స్ అంటే కరెంటును తమ్మకుండా బాగా ప్రవహింప చేయగలవు. సెమీ కండక్టర్స్ అంటే కొంతే ప్రవహింప చేయగలవు. ఇన్సులేటర్స్ అంటే అసలు తమ్మకుండా కరెంటుని ఏమాత్రం కూడా ప్రవహింప చెయ్యని వాటిని మనం ఇన్సులేటర్స్ అనాలి. ఓకేనా? పాయింట్ మీకు అర్థమైందా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టెంపరేచర్ పెంచితే రెసిస్టెన్స్ పెరిగిద్ది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్. రెసిస్టర్స్ని సిరీస్లో కలిపినప్పుడు ఎలా ఉండిద్దో మనం చూద్దాం. ఓకేనా? ఇది R1, ఇది R2, ఇది R3, ఇలా సర్క్యూట్ని ఫామ్ చేసాం. ఓకేనా? ఇది ప్లస్, ఇది మైనస్ వోల్టేజ్, ఇలా కరెంటు వెళ్తూ ఉండిద్ది. కరెంట్ I అన్నమాట. ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం సిరీస్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నామో అక్కడ ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది I ఈజ్ సేమ్ ఇన్ సిరీస్ సర్క్యూట్.
ఐ ఈజ్ సేమ్, కరెంట్ ఎప్పుడు కూడా సేమ్గా ఉంది సిరీస్లో. నెక్స్ట్ వి, వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్, వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ సిరీస్ సర్క్యూట్, వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టోటల్ ఆర్ ఈజ్ మ్యాక్సిమం, టోటల్ ఆర్ ఈజ్ మ్యాక్సిమం. మనకి సిరీస్లో రెసిస్టర్స్ని కలిపినప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసామనుకోండి కరెంట్ సేమ్ అన్నాడు అంటే R1లో వెళ్ళే కరెంటు, అదేవిధంగా R2లో వెళ్ళే కరెంటు, R3లో వెళ్ళే కరెంటు మొత్తం సేమ్గా ఉండిద్ది. కానీ వోల్టేజ్ అలా కాదు, వోల్టేజ్ మారుతూ ఉండిద్ది అనమాట. ఇక్కడ ప్లస్ మైనస్ V1, ఇక్కడ ప్లస్ మైనస్ V2, ఇక్కడ ప్లస్ మైనస్ V3, వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా రాసుకోవాలి. సో టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ ఇలా అండ్ సో ఆన్ Vn వరకు రాసుకోవాలన్నమాట. ఇప్పుడు V అంటే I ఇంటూ R ఈక్వల్. ఇప్పుడు V1 అన్నాను అనుకోండి I ఇంటూ R1, వోల్టేజ్ డ్రాప్స్ అక్రాస్ R1 అంటారు దీన్ని. V2 వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2, R2 దగ్గర ఉన్న వోల్టేజ్ ఎంత అంటే IR2, IR3 అలా వెళ్తూ IRN అన్నమాట. ఇప్పుడు మనం ఐని కామన్ తీసామనుకోండి I ఇంటూ RQ ఈక్వల్ టు ఐని కామన్ తీస్తే R1 ప్లస్ R2 ప్లస్ R3 ఇలాగా RN అనమాట. ఇప్పుడు ఐని కొట్టేస్తే R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అండ్ సో ఆన్. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. సిరీస్ రెసిస్టెన్స్ని మనం ఇలా కనుక్కోవాలన్నమాట. ఓకేనా, సో సిరీస్లో ఏమేమి సేమ్గా ఉండిద్ది, కరెంట్ అనేది సేమ్గా ఉండిద్ది, వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది. సో ప్రతి రెసిస్టర్ దగ్గర ఉండే వోల్టేజ్ వేరు. ఓకేనా, టోటల్ ఆర్ ఈజ్ మ్యాక్సిమం. మనకి మ్యాక్సిమం రెసిస్టెన్స్ అనేది వెన్ వీ కనెక్ట్ రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అప్పుడు మాత్రమే మనం పొందగలం అన్నమాట. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఉదాహరణకి ఇది ఒక 2 ohms అనుకోండి, ఇది ఒక 3 ohms, ఇది ఒక 5 ohms. R ఈక్వలెంట్ అంతా అంటాడు. R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. సో R1 ప్లస్ R2 ప్లస్ R3, 2 ప్లస్ 3 ప్లస్ 5, 5 3 8, 8 2 10, 10 ohms అనమాట. ఇలా మనం సాల్వ్ చేస్తూ ఉండాలి. సర్క్యూట్స్లో వచ్చినప్పుడు మీరు చాలా చక్కగా చెప్పగలగాలన్నమాట. ఓకేనా, డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్ని, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చెప్పగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. దీన్ని రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అంటారు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ దీన్నేమో శ్రేణి సంధానం అంటారు తెలుగులో. చాలామంది తెలుగులో అడుగుతున్నారు కాబట్టి శ్రేణి సంధానం, దీన్ని సమాంతర సంధానం అంటారు. సమాంతర సంధానం అంటారు, గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటాయి అంటే రెసిస్టర్స్ అనేవి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి చూడండి. ఇది ప్లస్, ఇది మైనస్ వోల్టేజ్ అనమాట. ఓకేనా, ఇదేమో R1, ఇదేమో R2, ఇదేమో R3. ఇప్పుడు ప్యారలల్లో ఎలా ఉంటుంది అంటే ఇన్ ప్యారలల్ సర్క్యూట్ I ఈజ్ డిఫరెంట్, I ఈజ్ డిఫరెంట్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్. ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది. నెక్స్ట్ వోల్టేజ్ ఈజ్ సేమ్, వోల్టేజ్ ఈజ్ సేమ్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్, వోల్టేజ్ ఈజ్ సేమ్ ఇన్ ప్యారలల్ సర్క్యూట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ లీస్ట్ రెసిస్టెన్స్ లేదా మినిమం రెసిస్టెన్స్. మినిమం రెసిస్టెన్స్ కావాలి అనుకున్నప్పుడు వీ నీడ్ టు కనెక్ట్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్, ప్యారలల్లో కనెక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ వోల్టేజ్ ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు కరెంట్ వచ్చింది, ఈ కరెంట్ని I అన్నాను. సో ఇక్కడ వరకు వెళ్ళింది, ఇది కూడా ఐఏ.
కానీ ఈ నోడ్ దగ్గర రాగానే చూసారా కరెంట్ ఏమైంది, డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దీంట్లో ఏమో I3, దీంట్లో ఏమో I2, దీంట్లో ఏమో I1. మళ్ళీ ఇవి రెండు వెళ్ళిపోయి ఇక్కడ రాగానే కలుస్తున్నాయి చూసారా. అంటే ఈ నోడ్ దగ్గర కరెంట్ ఐగానే ఉంది. ఎప్పుడైతే రెసిస్టర్స్ ప్యారల్లో కనెక్ట్ అయినాయో అక్కడ ఏమైంది, డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది అనమాట. సో I ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ముందు రోజుల్లో చేసే ప్రతి లెక్కని అర్థం చేసుకోవడానికి ఇది బేసిక్స్ అనమాట. మీరు ఇక్కడ కానీ ఇబ్బంది పడ్డారంటే ప్రతి లెక్కని అర్థం చేసుకోలేరు. అంత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది బిల్డ్ అయి ఉండిద్ది ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. దీని ఫార్ములా ఏంటో తీసుకొద్దాం. ఫస్ట్ అక్కడేమో వోల్టేజ్ సేమ్ అనుకున్నాం, వోల్టేజ్ డిఫరెంట్, అందుకే దాన్ని రాసాం. ఇక్కడ కరెంట్ డిఫరెంట్, అందుకే డిఫరెంట్గా ఉన్నదాన్ని రాసుకోవాలి. అప్పుడు ఫార్ములా వచ్చింది I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇప్పుడు I అంటే V/R ఈక్వలెంట్ ఓమ్స్ లా ప్రకారం. అప్పుడు I1 అన్నాడు అనుకోండి V/R1, I2 V/R2, I3 V/R3. కింద నెంబర్స్ మారుతున్నాయి, పైన ఎందుకు మారట్లేదు అంటే వోల్టేజ్ సేమ్గా ఉంది, అందుకే మారట్లేదు. సో V/R ఈక్వలెంట్ ఈక్వల్ టు వీని కామన్ తీసామనుకోండి 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. వీని క్యాన్సిల్ చేస్తే 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇది ప్యారల్లో రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు R ఈక్వలెంట్ కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములాని వాడాలి. ఒకవేళ సిరీస్లో అనుకోండి వీ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఇన్ ప్యారలల్ వీ నీడ్ టు యూజ్ దిస్ ఫార్ములా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఎక్కువగా మిమ్మల్ని 2 రెసిస్టర్స్ వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇదేమో 3 ohms, ఇదేమో 6 ohms, ఇదేమో 3 ohms, ఇదేమో 6 ohms. ఇప్పుడు ఈ రెండు ప్యారల్లో కనెక్ట్ అయి ఉన్నాయి. R ఈక్వలెంట్ ఎంత అంటాడు. అప్పుడు 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/6. ఎల్సిఎం ఎంత 6, 3 2 6, 2 6 1 6, 3/6 1/2. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు 2 అనమాట. ఇలా మనం సాల్వ్ చేయాలి. ఓకేనా, కానీ నేను సింపుల్గా షార్ట్ కట్ వాడతాను, గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ ఏంటి అంటే ఎప్పుడైతే 2 రెసిస్టర్స్ ఇస్తాడో ఇచ్చినప్పుడు ప్యారలల్లో కనుక్కోవాలి అంటే R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. చూడండి సింపుల్గా ఎలా చేస్తాను. మనకి 3 6 కదా ఇచ్చింది, 3 ఇంటూ 6 బై 3 ప్లస్ 6 ఎంత 9, 3 1 3 3, 3 1 3 2 ఎంత వచ్చింది 2 వచ్చింది. చూసారా, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది. కాబట్టి 2 రెసిస్టర్స్ ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ని మనం ఎక్కువగా వాడుతూ ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో మనం బాగా వాడబోతాం అన్నమాట. ఓకేనా, పాయింట్ అర్థమైందా. సో లీస్ట్ రెసిస్టెన్స్ కావాలంటే ఐ నీడ్ టు కనెక్ట్ ఇన్ ప్యారలల్. నేను ప్యారలల్ కనెక్ట్ చేస్తే లీస్ట్ రెసిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ I అనేది డిఫరెంట్గా ఉండిద్ది, ఇక్కడ వోల్టేజ్ అనేది సేమ్గా ఉండిద్ది. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. ప్రతి లెక్క చాలా ఇంపార్టెంట్, రకరకాల లెక్కలు వస్తూ ఉంటాయి. సో మనం ఈజీగా ప్రతిదాన్ని సాల్వ్ చేయాలి అంటే వీ నీడ్ టు మేక్ క్లియర్ కాన్సెప్ట్ అనమాట. క్లియర్ కాన్సెప్ట్ లేదనుకోండి మనం సాల్వ్ చేయలేం, ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకేనా, మీరంతా రెడీగా ఉంటే ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ ఈ సిరీస్ రెసిస్టెన్స్ని కనుక్కునేటప్పుడు 3 రకాల పద్ధతులు ఉంటాయి అన్నమాట. అంటే 3 రకాల సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ సర్క్యూట్ టు ఫైండ్ రెసిస్టెన్స్, మనకి రకరకాల పద్ధతులు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ సర్క్యూట్ పేరు ఏంటంటే ఒకటి కరెంట్ ఫ్లో మెథడ్ అన్నమాట. కరెంట్ ఫ్లో మెథడ్, కరెంట్ ఫ్లో అయ్యే మెథడ్ ఆధారంగా మనం సర్క్యూట్లో రెసిస్టెన్స్ని మెజర్ చేయొచ్చు. రెండోది స్పెషల్ టైప్ అన్నమాట. స్పెషల్ టైపు
ఈ స్పెషల్ టైప్లో మనకి స్క్వేరు, అదేవిధంగా ట్రయాంగిల్ అని కొన్ని రకాల షేప్స్లో ఇస్తూ ఉంటాడు సర్క్యూట్స్ని. అప్పుడు కూడా మనం రెసిస్టెన్స్ని మెజర్ చేయాలి. తర్వాత రీడిజైన్ మెథడ్ ఇచ్చిన సర్క్యూట్ని మనం రీడిజైన్ చేయాలి. అలా చేస్తేనే మనకు ఆన్సర్ వచ్చింది, లేకపోతే రాదు. ఇలా 3 పద్ధతుల ద్వారా వీ కెన్ ఫైండ్ రెసిస్టెన్స్ అనమాట. వీటిని ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. ఏఎల్పి లాంటి ఎగ్జామ్స్లో ఇంకా బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా? ప్రతి చోట సర్క్యూట్స్ని బాగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ది కరెంట్ ఫ్లో మెథడ్ గురించి మాట్లాడుకుందాం. కరెంట్ ఫ్లో మెథడ్ నేను చెప్పేది ఎక్కడైనా మీకు ఫాస్ట్గా అనిపిస్తే మీరు స్పీడ్ తగ్గించుకొని జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఒక్కసారి బండి ఎక్కిన తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఇది నా సబ్జెక్టు, నా ట్రేడే ఈసీ అనమాట. నేను కూడా ఏఎల్పీకి రాసినప్పుడు ఈసీఏ రాశాను. కాబట్టి మనకి ఇది వెన్నతో పిండిన అది అంటారు చూసా సామెత, ఆ తప్ప ఏ సర్క్యూట్ అని ఇవ్వండి ఆడుకుంటాం దాన్ని, అంత బాగా నేర్చుకున్నాం అనమాట మేము. అందుకే కాస్త ఫాస్ట్గా వెళ్తూ ఉంటా, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ప్రాబ్లం ఏ చూడండి, ఇలా కొన్ని సర్క్యూట్స్ ఇస్తున్నాను. మీరు ఎంతమంది చేయగలరో జాగ్రత్తగా చూసి వచ్చిన వాళ్ళు అయితే సేవ్ చేయండి. రాని వాళ్ళు అనుకోండి జాగ్రత్తగా అలా చూడండి. 1-2 లెక్కలు నేర్చుకున్న తర్వాత అప్పుడు ప్రాక్టీస్లో దిగండి. ఓకేనా? రావట్లేదు అని భయపడమాకండి. ఇది సర్క్యూట్ అనమాట. ఇదేమో 3 ohms, ఇదేమో 2 ohms, ఇదేమో 3 ohms, ఇదేమో 6 ohms. ఓకేనా? మనల్ని ఏమడుగుతాడు? ఆర్ ఈక్వలెంట్ ఎంత అని అడుగుతాడు. ఆర్ ఈక్వలెంట్ ఎంత? ఇప్పుడు చూడండి, కరెంట్ ఫ్లో అయ్యే మెథడ్ ఆధారంగా ఈ లెక్కలను మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా వాటర్ పోసాను, మీకు అర్థం అవడానికి వాటర్ పోసాను అంటున్నా, అది కరెంట్ అనమాట. ఇదిగోండి, ఇలా వాటర్ పోసాను, ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ ఐ, ఇక్కడ ఐ, ఇక్కడ ఐ. ఇక్కడ రాగానే ఏమైంది? కరెంటు I1గా డివైడ్ అయింది. ఇక్కడ రాగానే I2గా డివైడ్ అయింది. చూసారా? కరెంట్ ఏమైంది? డివైడ్ అయింది. ఎక్కడైంది? ఇక్కడ అయింది. సో కరెంట్ డివైడ్ అయిందంటే అదేంటి? ఇక్కడ రండి, ఇదిగోండి, ఇక్కడ చూడండి. కరెంట్ అనేది ఎలా ఉండిద్ది? ప్యారలల్ సర్క్యూట్లో కరెంట్ ఎలా ఉండిద్ది? డిఫరెంట్గా ఉండిద్ది. అంతేనా కాదా? ఇక్కడికి వస్తే ఇక్కడ వరకేమో కరెంట్ సేమ్గా ఉంది, అంటే ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి అన్నమాట. ఎక్కడైతే కరెంట్ డివైడ్ అయిందో ఇవి రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. సో కరెంట్ సేమ్ కాబట్టి ఇవి సిరీస్, కరెంటు డిఫరెంట్ కాబట్టి ఇవి రెండు ప్యారలల్. కరెంట్ ఆధారంగా చూసారా చెప్పగలిగాను నేను, మనం అలా చెప్పగలగాలి. ఓకేనా పాయింట్? కాబట్టి ఇవి రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉన్నాయి అన్నమాట. సో ప్యారల్లో ఉన్న వాటిని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇవి రెండు ఎలా ఉన్నాయి? ప్యారల్లో ఉన్నాయి. సో ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఎంత? 3 ఇంటూ 6 బై 3 ప్లస్ 6. 3 6లు 18, 6 3 9. ఎంత వచ్చింది? 2 ohms వచ్చింది. సో ఈ మొత్తం వాల్యూ ఎంత? 2 ohms అనమాట. ఓకేనా? ఇప్పుడు సర్క్యూట్ని రీడ్రా చేస్తున్నాను. ఓకేనా? చూడండి ఎలా డ్రా చేస్తున్నానో చూడండి. ఇది 3 ohms, ఇది 2 ohms. ఈ రెండు రెసిస్టర్స్ బదులు నేను ఒకే రెసిస్టర్ గీయాలన్నమాట. ఇదిగోండి, అదేంటి? ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 2 ohms అనమాట. ఇదిగోండి, ఇదే ఆ వచ్చింది అక్కడ డ్రా చేయాలి. నెక్స్ట్ ఇది అంతే సేమ్, ఇది ఏ, ఇది బి. కరెంట్ ఫ్లో చూసారా ఇలాగే ఉంది. సో కరెంట్ ఇటువైపు సేమ్ కరెంటే, ఇటువైపు సేమ్ కరెంటే, ఇటువైపు సేమ్ కరెంటే, ఇటువైపు సేమ్ కరెంటే. చూసారా చక్కగా కరెంట్ వెళ్ళిందా లేదా? సో కరెంట్ వెళ్ళింది కాబట్టి, కరెంట్ అనేది సేమ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సర్క్యూట్ మొత్తం ఎలా ఉంది? ఈ సర్క్యూట్ మొత్తం ఎలా ఉంది? సిరీస్లో ఉంది. ఓకేనా? సిరీస్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2 ప్లస్ R ఈక్వలెంట్. ఆర్ టోటల్ ఈక్వల్ టు ఇదనమాట. R1 అంటే 3 ohms, R2 అంటే 2 ohms, R ఈక్వలెంట్ అంటే 2 ohms. 3 2 5, 5 2 ఎంత? 7 ohms. సో టోటల్ ఈ మొత్తం సర్క్యూట్ని ఒక్క రెజిస్టర్లో రాయాలంటే మనం ఏం రాయొచ్చు? 7 ohms రాయొచ్చు అనమాట. అలా మనం వాటిని అన్నిటినీ కూడా సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా?
డౌట్ ఏం లేదు కదా. కాస్త కాస్త హార్ట్ పెంచుకుంటూ వెళ్తా, బొమ్మ పెంచుతూ వెళ్తాను అన్నమాట. ఓకేనా, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ ప్రాబ్లం నంబర్ బి, ఇంకో క్వశ్చన్లోకి వెళ్తున్నాను. చూడండి, కాస్త హార్డ్నెస్ పెంచుతాను. సర్క్యూట్ని మనం ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, మీకు కాన్సెప్ట్ అర్థమైపోతే. ఇప్పుడు చూడండి, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా, సో కరెంట్ ఇలా ఫ్లో అయ్యి ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అవుతుంది. ఇలా ఫ్లో అవ్వగానే ఇక్కడ చూడండి, కరెంటు ఇలా ఇలా డివైడ్ అయింది, ఇక్కడ డివైడ్ అయింది, ఇక్కడ డివైడ్ అయింది. సో ఇక్కడ దాకా ఐ ఐ ఐ కానీ ఇక్కడ రాగానే ఇటు పక్కకు ఒకవైపు, ఇటు పక్కకు ఓవైపు, ఇటు పక్కకు ఓవైపు, అలా మొత్తం ఏమైపోయింది, డివైడ్ అయిపోయింది. సో అలా డివైడ్ అయిపోయింది కాబట్టి కరెంట్ ఇక్కడ ప్యారల్గా ఉండిద్ది అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చూడండి, ఇలా డివైడ్ అయింది. ఇక్కడ మనం I1 అనుకుంటున్నాను, ఇది I2 అనుకుంటున్నాను, ఇదేమో I3 అనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇప్పుడు I3లో వెళ్ళే కరెంటే చూడండి దీంట్లోనే వెళ్తుంది. I3 కరెంట్ చూసారా, ఇలా ఇలా వెళ్తుంది. ఓకేనా, అంటే ఈ రెసిస్టర్లో వెళ్ళే కరెంటు, ఈ రెసిస్టర్లో వెళ్ళే కరెంటు రెండు ఎలాగున్నాయి, సేమ్గా ఉన్నాయి. ఓకేనా, సో ఇటు పక్కన I3A, ఇటు పక్కన I3A, ఇవి రెండు ఎలాగున్నాయి, కరెంట్ ప్రకారంగా సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండు ఎలా ఉన్నట్టు, సిరీస్లో ఉన్నట్టు. ఓకేనా, సిరీస్లో ఉన్నట్టు అనమాట. సో సిరీస్లో ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి, R1 + R2 అంటే 1 + 2 ఈక్వల్ టు మొత్తం ఎంత, 3 ohms అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, రీడ్రా చేస్తున్నా సర్క్యూట్ని మళ్ళా. 2 ohms, 3 ohms, 2 ohms. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు మొత్తాన్ని కలిపి 3 ohms. నెక్స్ట్ ఇక్కడ 6 ohms, ఇదిగోండి ఇక్కడ 2 ohms, 3 ohms, 2 ohms, 6 ohms, 3 ohms. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు కరెంట్ ఇలా డ్రా చేశాను చూసారా. ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్లో రాసింది ఇదే అనమాట, అంటే ఈ మొత్తం సర్క్యూట్ని తీసి నేను ఇలా మార్చేశాను. ఓకేనా, అర్థమైపోయిందా. సో ఇలా ఉన్న రెండింటిని సింగిల్ రెసిస్టెన్స్గా మార్చి ఇక్కడ రాసేసాను అనమాట. ఇప్పుడు చూడండి, కరెంట్ డైరెక్షన్ మన టైటిల్ ఏంటి, కరెంట్ ఫ్లో మెథడ్. కరెంట్ ఫ్లో మెథడ్ ఆధారంగా ఏ రెసిస్టర్ ఎలా ఉందా అని గమనిస్తున్నాం అన్నమాట మనం. ఇదిగోండి ఇక్కడికి ఐ, ఇక్కడికి ఐ, ఇక్కడికి ఐ, కానీ ఐ మారింది, ఐ మారింది, ఐ మారింది. సో కరెంట్ అనేది ఇక్కడ ఏమైంది, డివైడ్ అయింది. సో కరెంట్ అనేది ఈ నోడ్ దగ్గర డివైడ్ అయింది కాబట్టి ఈ మూడు ఎలా ఉన్నాయి, ఈ మూడు కూడా ప్యారల్గా ఉన్నాయి. దీంట్లో వెళ్ళిన కరెంట్ వేరు, దీంట్లోది వెళ్ళారు, దీంట్లోది వేరు. సో కరెంట్ అనేది డిఫరెంట్గా మారింది కాబట్టి ఈ మూడు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి అన్న కంక్లూజన్కి రావాలన్నమాట. ఓకేనా, మూడు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్గా అంటే ఎలా రాసుకోవాలి మనం, 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 + 1/R2 + 1/R3. ఆ 1/R అంటే 1/2, 1/6, 1/3. ఎల్సిఎం ఎంత, 6. 2 3 6, 6 1 6, 3 2 6, 3 1 4, 4 2 6, 6/6 ఎంత వచ్చింది, 1 ohm వచ్చింది. సో ఈ మొత్తం సర్క్యూట్ బదులు నేనేం పెట్టచ్చు, 1 ohm పెట్టచ్చు అనమాట, అంతే కదా. ఇప్పుడు చూడండి సర్క్యూట్ని రీడ్రా చేస్తున్నాను. 2 ohms, 3 ohms, ఇదిగోండి ఇక్కడేమో 2 ohms, ఇక్కడేమో 3 ohms. ఈ మొత్తం బదులు నేనేం రాస్తున్నాను, 1 ohm రాస్తున్నాను. చూసారా, 1 ohm అంటే ఈ మొత్తం సర్క్యూట్ బదులు వచ్చిందంతా 1 ohm కదా, ఆ 1 ohm ఇక్కడ రాశాను. చూసారా సర్క్యూట్ని ఎంత సింపుల్గా మార్చుకున్నాను నేను. ఇప్పుడు కరెంట్ ఫ్లో, ఇదిగోండి ఇక్కడ ఐ, ఇక్కడ ఐఏ, ఇక్కడ ఐఏ, ఇక్కడ ఐఏ, అంటే చక్కగా అన్నింటిలో కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ సేమ్గా ఉంది. కరెంట్ సేమ్గా ఉన్నప్పుడు ఏ ఫార్ములా తీసుకోవాలి మనం, ఇవన్నీ ఎలా ఉన్నట్టు, సిరీస్లో ఉన్నట్టు. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు
2 ప్లస్ 3 ప్లస్ 1 3 1 4 4 2 6 మొత్తం ఎంత 6 ఓమ్స్ అనమాట. సో ఈ కంప్లీట్ సర్క్యూట్కి బదులు నేను ఎంత వాడచ్చు 6 ఓమ్స్ వాడచ్చు. చూసారా, మీరు ఇలా సాల్వ్ చేయాల్సి వస్తుంది. దీన్ని ఇలాగా, దాని తర్వాత దీన్ని ఇలాగా ఇలా మార్చుకోవాలి. ఓకేనా, చూస్తానికి చాలా కాంప్లెక్స్గా మీకు కనపడుతున్నా బై ప్రాక్టీసింగ్ చాలా ఈజీగా ఉండిద్ది. చూడంగానే అమ్మో ఏంటి అని భయపడుతూ ఉంటారు, ఏమీ ఉండదు, చాలా సింపుల్ అన్నమాట. ఓకేనా, ఇంకో ప్రాబ్లం చేద్దాం. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేపిస్తున్నాను, ఇలా రకరకాలుగా అడగచ్చు మిమ్మల్ని. వీటిలో కరెంటు వోల్టేజ్ ఇన్సర్ట్ చేస్తాడు, అక్కడ మనం కేవీఎల్ కేసీఎల్ని వాడాలి. అది మీకు బాగా రావాలి అంటే ఈ సర్క్యూట్ని మీరు బాగా అర్థం చేసుకోవడం మీకు తెలియాలి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ప్రాబ్లం నెంబర్ సి చూడండి, కాస్త అలాంటి సర్క్యూటే కాస్త చేంజ్ చేస్తాను. ఎంతమంది చేయగలరో చూద్దాం. ఇదేమో 2 ఓమ్స్, ఇదేమో 3 ఓమ్స్, ఇదేమో 2 ఓమ్స్, ఇదేమో 1 ఓమ్, ఇదేమో 2 ఓమ్స్, ఇదేమో 3 ఓమ్స్, ఇదేమో 6 ఓమ్స్. ఇందాకేమో నేను ఇక్కడ కింద ఏ రెసిస్టర్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు కింద కూడా రెసిస్టర్ పెట్టాను. ఇటు 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 ఇలాగా ఇలా 4 వైపులో పెట్టాను అనమాట. ఓకేనా, అది ఇందాక సర్క్యూట్కి ఇప్పుడు సర్క్యూట్కి తేడా. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఫస్ట్ కరెంట్ ఫ్లో మీరే గీసుకోండి, వాడేవాడు మనమే గీసుకోవాలి. ఐ సేమ్ అంటే ఈ 3 ఎలా ఉన్నాయి, సారీ ఈ 2 3 అనేది ఎలా ఉన్నాయి, సిరీస్గా ఉన్నాయి. ఇక్కడికి రండి, ఇక్కడ రాగానే చూసారు కరెంట్ ఏమైందో, I1 గా డివైడ్ అయింది, I2 గా డివైడ్ అయింది, I3 గా డివైడ్ అయింది. I3 కరెంట్ దీంట్లో కూడా వెళ్ళింది. ఓకేనా, ఇదిగోండి, ఇదేమో I1, ఇదేమో I2, ఇదేమో I3. చూసారా, అంటే దీంట్లో ఒకటే కరెంట్ వెళ్ళింది. అంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి అంటే సిరీస్లో ఉన్నాయి. ఓకేనా, సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, 1 ప్లస్ 3 సారీ 2, 1 ప్లస్ 2, 1 ప్లస్ 2 అంటే టోటల్ ఎంత 3 ఓమ్స్ అనమాట. అంటే నేను ఈ ఓవరాల్గా మొత్తం మీద నేను ఏం రాసుకోవచ్చు 3 ఓమ్స్ రాసుకోవచ్చు. ఓకేనా, సో మళ్ళీ రీడ్రా చేస్తున్నాను చూడండి సర్క్యూట్ని, మీకు క్లియర్గా అర్థమైద్ది. ఇదిగోండి 2 ఓమ్స్ 3 ఓమ్స్, ఆ తర్వాత ఇటువైపు 2 ఓమ్స్, ఆ తర్వాత ఇలాగ 6 ఓమ్స్, ఆ తర్వాత ఇలాగ 3 ఓమ్స్ అనమాట. ఇదేమో 6 ఓమ్స్, ఇదేమో 2 ఓమ్స్. సో ఈ మొత్తాన్ని బదులు నేను రాసుకోవచ్చు ఇక్కడ 3 ఓమ్స్ రాసుకోవచ్చు. సో ఈ మొత్తం బదులు నేను 3 ఓమ్స్ రాశాను అనమాట. సో సర్క్యూట్ని కంప్రెస్ చేశాను. ఓకేనా, ఇది ఏమో ఏ, ఇది ఏమో బి. ఇప్పుడు కరెంట్ ఫ్లో చూడండి, ఇలా కరెంట్ సేమ్ ఇదేమో 2 ఓమ్స్, ఇదేమో 3 ఓమ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడ కరెంట్ డివైడ్ అవుతుంది, అవునా కదా. కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది, ఇదిగోండి ఇటువైపు వెళ్ళే కరెంటు I1, ఇటువైపు వెళ్ళే కరెంటు I2, ఇటువైపు వెళ్ళే కరెంటు I3. కానీ ఇలా వెళ్ళిన కరెంటు ఇటు కూడా వచ్చింది చూసారా. అంటే ఒకవేళ ఇక్కడ ఈ రెసిస్టర్ లేదనుకోండి, ఇది ఇలా 3 కూడా ఎలా ఉంటాయి, ప్యారల్లో ఉండేది అనమాట. ఇది ఈ 3 ప్యారల్లో ఉండేవి. కానీ ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ 2 మాత్రమే ప్యారల్లో ఉన్నాయి. ఓకేనా, ఇదిగోండి ఇటువైపు కరెంటు I2, ఇటు పక్కన కరెంటు I3 అనమాట. సో ఇవి 2 మాత్రమే ప్యారల్లో ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ప్యారల్ డ్రా చేయాలన్నమాట. ఇదిగోండి ఇలాగా ఇవి 2 ప్యారలల్. R ఈక్వల్ ఇంటూ R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. సో 6 ఇంటూ 3 బై 6 ప్లస్ 3, 18/9 ఎంత వచ్చింది 2 ఓమ్స్ వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు సర్క్యూట్ని చూడండి, మళ్ళీ మార్చి రాస్తున్నాను.
2 ohms 3 ohms, దాని తర్వాత ఇలా 2 ohms, దాని తర్వాత ఇలాగా 2 ohms, దాని తర్వాత ఇలాగ అనమాట. ఇదిగోండి, ఇదేమో 2 ohms, ఇదేమో 3 ohms, ఇదేమో 2 ohms. ఇప్పుడు మొత్తం చేస్తే ఎంత వచ్చింది? కింద 3 ohms, ఇప్పుడు మొత్తం చేస్తే 2 ohms వచ్చింది అనమాట. ఇప్పుడు వచ్చినది ఇలా రాసాం మనం. ఓకేనా? ఇప్పుడు కరెంట్ డ్రా చూసుకున్నాం అనుకోండి. ఇది I, ఇది I, ఇది I, ఇదేమో I1, ఇదేమో I2. ఇదిగోండి I2 ఇలా వెళ్ళి ఇలా వెళ్తుంది. సో I2 కరెంట్ ఎలా ఉంది? ఈ రెండిట్లోనూ సేమ్గా ఉంది, చూసారా? ఇదిగోండి, దీంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్తుంది. అంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు సిరీస్లో ఉన్నాయి కాబట్టి R ఈక్వలెంట్ ఈక్వల్ టు 2 + 3 ఎంత వచ్చింది? 5 ohms వచ్చింది. ఇప్పుడు సర్క్యూట్ని 2 ohms 3 ohms 2 ohms, ఇదిగోండి 5 ohms, ఇది 2, ఇది 3, ఇది 2. ఓకేనా? ఇలా రీడ్రా చేశాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపి నేను ఇలా సాల్వ్ చేశాను అనమాట. ఇలా రాశాను. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇవి రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. అంటే 2 × 5/2 + 5, 5 2 10, 5 2 7, 10/7. సో టోటల్గా నేను ఇప్పుడు సర్క్యూట్ రాశాను అనుకోండి. ఇదేమో 2 ohms, ఇదేమో 2 ohms, ఇదేమో 3 ohms, ఇదేమో ఇలా రాసుకోవాలి. ఇదేమో 10/7, ఇదేమో 2 ohms, ఇదేమో 3 ohms. ఇప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? డైరెక్ట్గా ఇలా ఫ్లో అయిపోతుంది కాబట్టి ఏం చెప్పచ్చు? ఇవన్నీ కూడా సిరీస్లో ఉన్నాయని చెప్పచ్చు. సో 2 + 3 + 10/7, ఎల్సిఎం అంతా 7, 1లో 7, 7 సార్లు 7 రోజులు 14, 1లో 7 3 21, 7లో 7 ఒకసారి 10. ఓకేనా పాయింట్? ఇలా సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం యాడ్ చేస్తే మనకు వాల్యూ వచ్చేసిద్ది అనమాట. 2 + 3 + 10/7 ఎంతో కొంత వాల్యూ వచ్చేసిద్ది. ఓకేనా? ఎలా సాల్వ్ చేయాలో అర్థమైంది, చూసారా? ఇంత పెద్దవి మీకు ఎవరు, కానీ ఒకే చోట మీకు అర్థం అవడానికి నేను డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఇన్సెర్ట్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. ఒక సర్క్యూటే మీకు ఎప్పుడు ఇవ్వడు, మీరు భయపడమాగండి. మీకు అర్థం అవ్వాలి. ఇలాగ కంబైన్ చేసినప్పుడు ఇగోండి ఇలా చిన్నగా ఇస్తూ ఉంటాడు. అప్పుడు మీరు ఎలాగా కరెంట్ డిఫరెంట్గా ఉందా, కరెంట్ సేమ్గా ఉందా, డిఫరెంట్గా ఉందా అని సర్క్యూట్ ఆధారంగా చేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా రీడ్రా చేసుకుంటూ వస్తే ఇలా ఆన్సర్ వచ్చిందనమాట. ఎనీ డౌట్? ఏ డౌట్ లేదు కదా? సో దీన్ని ఏమంటారంటే కరెంట్ ఫ్లో మెథడ్ అంటారు. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడు ఎన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేసినా అది కామనే, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకో సర్క్యూట్ ఇస్తాను. ఇదే ప్రాబ్లం సి. ఇప్పుడు డి చూడండి. ఇలా ఇస్తాడు. ఇదేమో ఏ, ఇదేమో బి. ఓకేనా? కరెంట్ ఫ్లో యాక్చువల్గా రెసిస్టెన్స్ రాస్తే ఇది 2 ohms, 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 ఇది 2 ohms అనుకోండి. ఓకేనా? ఇప్పుడు కరెంట్ ఫ్లో చూసామనుకోండి, కరెంట్ ఇటువైపు వెళ్తుంది. చూసారా? కరెంట్ ఎక్కడైనా మారుతుందా? లేదు కదా. కరెంట్ ఎక్కడ లేదు, సేమ్గా వెళ్తూ ఉంది. సో కరెంట్ అంతా సేమ్గా ఉంది, ఐ అనేది సేమ్గా ఉంది కాబట్టి ఇది ఏ సర్క్యూట్ అని చెప్పచ్చు? వీ కెన్ సే ఇట్ ఈజ్ ఎ సిరీస్ సర్క్యూట్. సిరీస్లో ఏం చేయాలి? R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 + R2 + R3 అలా ఎన్ని ఉంటే యాడ్ చేయాలి. ఓకేనా? ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ఉన్నాయి. సో సేమ్ వాల్యూసే కాబట్టి R ఈక్వల్ టు N × R అంటే 8 × 2 ఎంత వచ్చింది? 16 ohms అనమాట. సో ఈ టోటల్ సర్క్యూట్ యొక్క వాల్యూ ఎంత అంటే 16 ohms. మనం అలా దాన్ని సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇన్ని రకాలు ఎందుకు చేపిస్తున్నానంటే మీకు ఒక ఐడియా క్రియేట్ అవ్వాలని.
ఇప్పుడు చూడండి, ఇదేమో 2 ohms, ఓకేనా. ఇదేమో 3 ohms, ఇదేమో 6 ohms, ఇదేమో 2 ohms. తర్వాత ఇది ఒక 2 ohms అన్నమాట. తర్వాత ఇది 3 ohms, ఇది 3 ohms, ఇది 3 ohms. ఇది ఏ, ఇది బి. ఇప్పుడు కరెంట్ ఫ్లో చూడండి, ఇటు ఐ, ఇక్కడ వరకు ఐగానే ఉండేది. ఇక్కడ చూసారా I1 I2గా డివైడ్ అయింది. మళ్ళీ రెండు వచ్చి ఇక్కడ కలుసుకున్నాయి. మరి దీంట్లో ఐ, మళ్ళీ ఇక్కడికి వచ్చామనుకోండి I1 I2 I3. చూసారా కరెంట్ డివైడ్ అయింది. సో ఇక్కడ వాల్యూస్ రాసానా, రాయలేదు కదా, ఒక్క నిమిషం. ఇదేమో 3 ohms, ఇదేమో 3 ohms, ఇదేమో 3 ohms. సో కరెంట్ అనేది ఇక్కడ సేమ్గా ఉంది, ఇక్కడేమో డిఫరెంట్గా ఉంది, ఇక్కడ సేమ్గా ఉంది, ఇక్కడేమో డిఫరెంట్గా ఉంది. సో డిఫరెంట్గా ఉందంటే అర్థం ఏంటి, కరెంట్ డిఫరెంట్గా ఉందంటే ప్యారలల్లో ఉందని అర్థం. ఇది కూడా ప్యారలల్లో ఉందని అర్థం. చూడండి, 3 × 6/3 + 6 18/9 ఎంత వచ్చింది, 2 ohms వచ్చింది. ఇక్కడ 1/3 + 1/3 + 1/3 3/3 ఎంత వచ్చింది, 1 ohm వచ్చింది. సో ఇప్పుడు మొత్తాన్ని కలిపి రాసామనుకోండి, స్టార్టింగ్లో ఏమో 2 ohms, ఇప్పుడేమో 2 ohms, తర్వాత ఏమో ఇది కూడా 2 ohms, తర్వాత ఏమో ఇది అనమాట, ఇది 2 ohms, ఇది 2 ohms. సాల్వ్ చేస్తే వచ్చిన 2 ohms ఏమో ఇక్కడ రాయాలి, సాల్వ్ చేస్తే వచ్చిన 1 ohm ఇక్కడ రాయాలి. ఇవన్నీ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. R = 2 + 2 + 2 + 1 మొత్తం ఎంత వచ్చింది, 7 ohms వచ్చింది. అలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, డౌట్ ఏం లేదు కదా. ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ని మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎలా అడిగినా సరే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఓకేనా. తర్వాత ఇంకో మెథడ్ చూపిస్తున్నా చూడండి. ఇంకో రకమైన క్వశ్చన్ అడిగితే ఎలా చేయాలో చూద్దాం. ఇది ఎఫ్, ఓకేనా. ఇప్పుడు ఎఫ్లో చూడండి, ఇది 2 ohms, నెక్స్ట్ ఇదేమో 3 ohms, నెక్స్ట్ ఇదేమో 2 ohms. ఇప్పుడు చూడండి సర్క్యూట్ ఎలా డ్రా చేస్తున్నాను. ఇదిగోండి ఇలా డైమండ్లా షేర్ చేస్తాడు అనమాట. దీన్నేమో 2 ohms అంటాడు, దీన్నేమో 1 ohm అంటాడు, దీన్నేమో 1 ohm అంటాడు, దీన్నేమో 2 ohms అంటాడు. ఇదేమో ఏ, ఇదేమో బి. R = ఎంత అంటాడు. ఓకేనా. చూసారు, చూడంగానే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ఇదిగోండి కరెంట్ ఇక్కడ దాకా వచ్చింది ఐ, ఇక్కడ దాకా వచ్చింది ఐ, ఇక్కడ డివైడ్ అయింది, I1గా డివైడ్ అయింది, I2గా డివైడ్ అయింది. అంటే ఇవి ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ అనేది ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని రీడ్రా చేసుకుందాం. ఫస్ట్ 2 ohms అలాగే రాయండి, దాని తర్వాత 3 ohms అలాగే రాయండి, ఆ తర్వాత 2 ohms అలాగే రాయండి. ఇప్పుడు చూడండి, దీంట్లోకి వెళ్ళిన I1 కరెంటు దీంట్లోనూ వస్తుంది. ఇది I1 దీంట్లో I2 అంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఓకేనా. ఇదిగో దీంట్లోకి వెళ్ళింది I1 సిరీస్లో ఉన్నాయి, I2 సిరీస్లో ఉన్నాయి. ఓకేనా. అప్పుడు నేను ఎలా మార్చి రాస్తున్నాను, డయాగ్రామ్ని జాగ్రత్తగా గమనించండి. ఇదేమో 2 ohms, ఇదేమో 1 ohm, కింద కూడా అంతే. ఇక్కడేమో 1 ohm, ఇక్కడేమో 2 ohm అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ మొత్తాన్ని సాల్వ్ చేశాను అనుకోండి, నేను ఈ మూడు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. అంతేనే కదా. ఎలా చెబుతున్నాం, ఇదిగోండి కరెంట్ ఇక్కడికి వచ్చింది, ఇటేమో I1, ఇటేమో I2, కిందకేమో I3. కరెంట్ ఇటు డివైడ్ అయింది కదా. కరెంట్ డివైడ్ అయిందంటే ఈ మూడు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో పైనేమో 3 ohms, కిందేమో 3 ohms, ఇక్కడ 3 ohms.
సో 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 ఎంత 3/3 ఎంత వచ్చింది 1 ఓం వచ్చింది ఓకేనా. ఇప్పుడు టోటల్గా 2 ఓమ్స్ 1 ఓము చివరిలో 2 ఓమ్స్ మొత్తం ఎంత 5 ఓమ్స్ అనమాట. ఇలా సాల్వ్ చేయాలి ఓకేనా. సర్క్యూట్ మీకు అర్థమవుతుందా? ఇలా రకరకాలుగా మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చాలా చక్కగా సాల్వ్ చేయాలన్నమాట. ఒక్క చోట మిస్ అయిపోయినా పోయిద్ది ఓకేనా. డౌట్ ఏం లేదు కదా, అర్థమైంది కదా. దీంతో ఇక్కడ వీడియో ఫినిష్ చేస్తున్నాను. రేపు ఇంకొన్ని క్వశ్చన్స్ సిరీస్ ప్యారలల్ మీద, సిరీస్ అండ్ ప్యారలల్ మీద మరికొన్ని క్వశ్చన్స్ చేపిస్తాను. దాని తర్వాత కేవీఎల్ కేసీఎల్ లాంటిది మాట్లాడుకొని తర్వాత అమ్మీటరు వోల్టీమీటర్ అలా మిగిలిపోయిన టాపిక్స్ ఏమైతే ఉంటాయో వాటన్నింటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం ఓకేనా. సో ఎవరైతే మన వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్.